దేవుని యొక్క వాక్యం చూస్తాం. నిర్గమాకాండములో నుండి 3వ అధ్యాయము. నిర్గమాకాండము 3వ అధ్యాయము 14వ వచనము నేను చదువుతాను. అందుకు దేవుడు, నేను ఉన్నవాడును అన్నవాడునై ఉన్నానని మోషేతో చెప్పాను. మరియు ఆయన, ఉండునన్నువాడు మీ యొద్దకు నన్ను పంపినని నీవు ఇజ్రాయేలుతో చెప్పవలన. నేను గత కొన్ని వారం నుంచి మనము దేవుని యొక్క లక్షణం గురించి మనం చూసుకున్నాం. అందులో గత వారం వరకు మనము దేవుడు ఆత్మ ఉన్నటువంటి విషయాన్ని మనం చూసుకున్నాం. బైబిల్ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, దేవుడు ఆత్మ గనుక దేవుని ఆరాధించేటువంటి వాళ్ళు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. అక్కడ యేసుక్రీస్తు చాలా క్లియర్గా చెప్పిన మాట ఏంటంటే, దేవుడు ఎలాంటోడు అంటే దేవుడు ఆత్మయున్నాడు. ఆ విషయం మనం అర్థం చేసుకోవాలి. దేవుడు ఆత్మ గనుక దేవుని ఆరాధించరు, ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. ఈ రోజున మరొక విషయం మనం చూద్దాం. దేవుడు ఆత్మ ఉన్నాడు కాబట్టి ఇంకా దాన్ని బేస్ చేసుకుని మరికొన్ని ప్రాముఖ్యమైనటువంటి దేవుడు లక్షణాలు కొన్ని కలిగి ఉన్నాడు. అందులో ఒకటి ఏంటంటే, ఇక్కడ మనం బైబిల్లో చూస్తే సందర్భం చెప్పిందని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇక్కడ మోషే దేవుని అడుగుతాడు. మోషేని దేవుడు పిలుచుకొని, నువ్వు ఇజ్రాయేల్ ప్రజల దగ్గరికి వెళ్ళి మిమ్మల్ని విడిపించడానికి దేవుడు నన్ను పంపానని నువ్వు చెప్పు, ఇజ్రాయేల్ ప్రజలతో కానీ ఫరోతో కానీ నువ్వు వెళ్ళి అలా చెప్పు అని దేవుడు మోషేకి ఏర్పాటు చేసుకొని మోషేని పిలుచుకొని ఆ పని అప్పగించేటప్పుడు ఆ మాట చెప్పినప్పుడు మోషే ఏమంటాడంటే, నేను వెళ్ళి చెప్తాను కానీ ఇంతకీ నిన్ను ఎవరు పంపారు అని అడిగితే నేను ఏమని చెప్పాలి? దేవుడు ఆయన దర్శించాడు, కానీ యాక్చువల్గా దేవుడు నిజంగా దేవుని పేరేంటో, అసలు దేవుడు ఏంటి అనేటువంటిది యాక్చువల్గా మోషేకి అప్పుడు కూడా ఇంకా లోతైనటువంటి విషయం తెలియదు. అందుకని వెళ్ళినప్పుడు ఎవరు నన్ను పంపించారని ఎవరిని అడిగినప్పుడు నేను చెప్పాలి కదా అని మోషేకి డౌట్ వచ్చిందంటే, ఇంతకీ ఎవరు పంపించారన్నప్పుడు నేను ఏం చెప్పాలి ప్రభువా అని అడిగినప్పుడు దానికి రెస్పాండ్ అవుతూ దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నేను ఉన్నవాడను అని చెప్తున్నాడు. అక్కడ చూడండి, నేను ఉన్నవాడు. నా మాట మన తెలుగు బైబిల్ అయితే కొంచెం పెద్దగా మనకుంది. అంటే అర్థం నేను ఉన్నవాడును అంటున్నాడు. అంటే ఇప్పుడు బేస్ మనకు అనిపిస్తుంది అదేం పేరు అనిపిస్తుంది. మనకి అది పేరులాగా లేదు కదా, అది యాక్చువల్గా పేరు కాదు అనుకుంటాం మనం. ఎందుకంటే నేను ఉన్నవాడును అంటే అది ఏదో మామూలు నేను పలానా చోట ఉన్నాను లేదా ఉన్నాను అని చెప్తున్నాను, లేకపోతే నేను లేను అని చెప్పేటువంటి ఆ సందర్భంలో ఆ మాట అంటాం. కానీ నేను ఉన్నవాడు అన్నది ఒక పేరు అని నార్మల్ మనం అనుకుంటాం. ఇప్పుడు చూడండి, కొన్ని బైబిల్ ఏంటంటే ఒరిజినల్గా దేవుడు మాట్లాడినప్పుడు ఏ భాషతో అయితే ఏ పదార్థం యూజ్ చేస్తాడో అవి రాను ఏంటంటే మన తర్జుమాలు చేసేటప్పుడు ఏంటంటే కొన్నిసార్లు ఆ ఉన్నట్లుగా కనుక ఆ రాస్తే కొన్నిసార్లు ఎవరికి అర్థము కాదు. అదే కొన్నిసార్లు ఏంటంటే వాళ్ళు తర్జుమా చేసినప్పుడు ఏంటంటే కొన్నిసార్లు అది మారిపోతుంటుంది. ఇప్పుడు ఇక్కడ తెల్ల కూడా చూస్తే దేవుడు ఏమన్నాడంటే నేను ఉన్నవాడను అన్నాడు. బేసిక్ అందులో కూడా మీనింగ్ అంటే నువ్వు ఉన్నవాడను అంటే అర్థం ఏంటంటే నేను ఎప్పటికీ ఉండేటువంటి వాడిని అర్థం. నేను ఉన్నవాడని అంటే అర్థం ఏంటంటే నేను ఈరోజు ఉన్నాను అన్నానంటే అర్థం ఏంటంటే నేను ఈరోజు ఉన్నాను కాదు, నా పేరే యాక్చువల్ అది. యాక్చువల్ ఇంకో రకంగా చెప్పండి, నా పేరు అంటాం కంటే అక్కడ దేవుడు ఒక రకంగా చెప్తాడంటే నా స్వభావం అది అంటున్నాడు దేవుడు. అందుకే స్వభావం అంటున్నాను. ఇక్కడ చూడండి, దేవుని యొక్క లక్షణం ఒకటి ఏంటంటే నేను ఉన్నవాడని అంటాడు. అంటే అర్థం ఏంటంటే దేవుడు ఎంత గొప్పవాడంటే బేసిక్గా ఆయన స్వభావం ఏంటంటే ఆయనకి నిన్న అనేటువంటిది ఒకటి కానీ, ఈ రోజు అనేటువంటిది ఒకటి కానీ, రేపు అనేటువంటిది ఒకటి కానీ దేవునికి యాక్చువల్గా ఉండదు. దేవుడికి అది లేనంత గొప్పోడు. ఇప్పుడు నిన్న, నేడు లేదా రేపు అని మనం బేసిక్ ఎందుకంటామంటే మనకి ఓ టైం వస్తుంది, ఓ టైంలో ఉంటున్నాము, అది ప్రస్తుతం ఓ టైం వెళ్ళిపోద్ది, మరలా మనకి అది గతం అయిపోతుంది. ప్రస్తుతం ఎప్పుడు కూడా మనకి కొంత టైం అయిపోతే ఈరోజు మనం ప్రస్తుతం అనుకుంటాం ఈరోజు, కానీ జస్ట్ నైట్ అయిపోయింది అనుకోండి, ఈరోజు ప్రస్తుతం అన్నటువంటిది మనకి గతం అయిపోతుంది. భవిష్యత్తు అనుకున్నటువంటిది మళ్ళీ ప్రస్తుతం అయిపోతుంది మనకి. ఇలాగేంటంటే మనం ఏంటంటే సమయంలో మనము ప్రయాణిస్తూ ఉన్నాం, సమయంలో మనం జీవిస్తూ ఉన్నాం. కానీ దేవుడు ఎంత ప్రత్యేకమైన ఉంటా లక్షణం ఎలాంటిదంటే దేవునికి ఒక టైం అంటూ దేవునికి లేదు. ఎందుకు లేదంటే దేవుడు టైంని స్టార్ట్ చేసింది ఆయన. ఆయన స్టార్ట్ చేసిన అర్థం ఏంటంటే టైం కంటే ముందు ఆయన ఉన్నాడని అర్థం. టైం ఆయన స్టార్ట్ చేసిన అంటే అర్థం ఏంటంటే ఈ సృష్టిలో ఆది అనేటువంటిది ఒకటి ఉంది. ఆది కాండంలో మనం చూస్తాం, ఆది యందు దేవుడు భూమిని ఆకాశం సృజించాడు. ఆదిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు భూమిని ఆకాశాన్ని సృష్టించాడు. ఏదైతే మనుష్యంగా మనము ఫస్ట్ క్షణం అంటే స్టార్టింగ్ పాయింట్ అంటామో, మన స్టార్టింగ్ పాయింట్ అన్నప్పటికే దేవుడు ఉన్నాడు.
స్టార్టింగ్ పాయింట్ మనం దేనన్నా అంటే ఎక్కడైతే భూమి అనేటువంటిది సృష్టింపబడిందో, భూమి అనేటువంటిది ఉనికిలోనికి వచ్చిందో మనుషులంగా మనకి అది స్టార్టింగ్ పాయింట్. కానీ దాన్ని స్టార్ట్ చేసింది ఎవరు అంటే దేవుడు స్టార్ట్ చేశాడు. అంటే బేసిక్ మనం ఏంటంటే మనము ఎంతవరకు వెనక్కి వెళ్ళగలుగుతాము అంటే మనము భూమి ఎప్పుడైతే పుట్టిందని బేసిక్గా సైన్స్ చెప్తుందో, ఒకవేళ చూసుకుంటే ఎప్పుడైతే పుట్టిందో అక్కడ వరకు మాత్రమే మనం వెళ్ళగలుగుతాం. ఎందుకంటే మనం భౌతికమైనటువంటి వారము, మనం శరీరంలో కూడా ఉన్నాము కాబట్టి మనం ఎంత దూరం వెనక్కి వెళ్ళగలుగుతాము అంటే ఎంతైతే పదార్థము ఎక్కడైతే స్టార్ట్ అయ్యిందో, ఈ మెటీరియల్ వరల్డ్ అంటే చూసారా, ఈ భౌతికమైన ప్రపంచం ఎప్పుడు స్టార్ట్ అయిందో అంతవరకు మాత్రమే మనం వెనక్కి వెళ్తాం. దాన్ని దాటి మనం వెనక్కి వెళ్ళాం. ఇప్పుడు అలా వెనక్కి వెళ్తే అసలు స్టార్టింగ్ వెళ్ళిపోతే ఏముంది, అక్కడ శూన్యములోని దేవుడు సృష్టిని చేసిన బైబిల్లో మనం చూస్తాం. ఆ సృష్టి అనేటువంటిది మనకి ఏంటంటే ఆది, అది మనకి ఆది, కానీ దేవుడు కదా అది కాదు. ఎందుకంటే ఆదిలో మనం అంటున్నాం. ఆది అన్నప్పుడు ఏం చెప్తున్నాం, బేసిక్ అర్థం ఏంటంటే స్టార్టింగ్ లో అంటున్నాం మనం. కానీ మనం స్టార్టింగ్ లో అంటున్నాం, కానీ అప్పటికే దేవుడు ఉన్నాడు అంటున్నాం. అంటే అర్థం ఏంటంటే మనం స్టార్టింగ్ అనుకున్నప్పటికే అప్పటికి ఆల్రెడీ దాని ముందు నుంచే దేవుడు ఆల్రెడీ ఉంటున్నాడు. సో కాబట్టి దేవుడు ఇక ముందు కూడా దేవుడు ఉంటాడు. ఓ టైం వస్తే ఈ భూమి అంతా కూడా పోద్ది, మళ్ళా నూతన కొత్త భూమి కొత్త ఆకాశం వచ్చేస్తుంది. అయినా ఇంకో దేవుడు ఉంటాడు. దేవుడు ఎప్పటికీ ఉంటాడు. అందుకని బైబిల్లో దేవుడు మోషే కూడా ఏం చెప్పాడు అంటే నేను ఉన్నవాడను అని నువ్వు చెప్పు అంటున్నాడు. అంటే ఒక రకంగా ఉన్నవాడు అంటే బేసిక్ అర్థం ఏంటంటే నేను ఎప్పటి నుంచో ఉంటున్నటువంటి వాడిని. అంటే అర్థం ఏంటంటే ఇంకో రకంగా చెప్పాలంటే బేసిక్గా ప్రతిదానికి కర్తను నేను, ప్రతిదానికి మూలము నేను ఉన్నవాడంటే అర్థం ఏంటంటే నాకు గతం అంటూ ఉండదు. ఒకప్పుడు దేవుడు ఉండేవాడండి అని మనం అనం. ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా ప్రెసెంట్ టెన్స్ లో ఉంటాడు. దేవుడు ఎప్పుడు ప్రస్తుతమే దేవుడు. కొన్నిసార్లు దేవుడు నేను నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉంటాను దేవుడు చెప్పినప్పుడు అది ఆయన నిన్న అని కాదు, అది మనకి నిన్న. మీకు నిన్నటికి నేను ఒకేలాగా ఉన్నాను. మీకు నిన్న గతం ఏదైతే మనం అనుకున్నారో అప్పుడు నేను అలాగే ఉన్నాను. ఏదైతే మీ ప్రస్తుతమో ఈ రోజు నేను అలాగే ఉన్నాను, రేపు కూడా నేను ఎప్పుడు నిరంతరం నేను అలాగనే ఉంటాను అని దేవుడు చెప్తున్నాడు. అందుకని అంటే దానికి అర్థం ఏంటంటే బేసిక్గా దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఉన్నవాడి అర్థం ఏంటంటే ఓ రకం అందులో అర్థం ఏంటంటే నేను ఎలాంటోడిని అంటే ఎప్పటికీ ఉండేటువంటి వాడునని చెప్పు. ప్రతి దానికి కర్త నేనే, ప్రతి దానికి మూలము నేనే. సో ఇప్పుడు దాన్ని బట్టి సింపుల్ ఇంకో రకంగా చెప్పాలంటే మన అంశం బట్టి చెప్పుకోవాలంటే ఇప్పుడు దేవుని యొక్క స్వభావం ఒకటి ఏమిటని మనం చెప్పొచ్చు అంటే దేవుడు సెల్ఫ్ ఎగ్జిస్టెన్స్ అంటాం. అంటే అర్థం ఏంటంటే దేవుడు తనకు తానుగా ఉనికి కలిగినటువంటి వాడు, తనకు తానుగా బ్రతికేవాడు. అంటే బేసిక్ అర్థం ఏంటంటే తానుగా బ్రతికే ఉంటే అర్థం ఏంటంటే ఆయన ఎవరు సృష్టించలేదు అని అర్థము, ఆయనకి ఎవరో ప్రాణం పోయలేదు అని అర్థము. ఆయన బ్రతకడానికి, ఆయన జీవించటానికి ఆయన ఎవరి యొక్క సపోర్ట్ అవసరం లేదు, దేని యొక్క సహాయము సహకారము దేవునికి అవసరమే లేదు. సెల్ఫ్ ఎగ్జిస్టెన్స్ అంటే అర్థం ఏంటంటే ఆయన బ్రతకడానికి, ఇది నాశనం క్లుప్తంగా చెప్పాను, దేవుడు బ్రతకడానికి, దేవుడు జీవించడానికి ఆయన నేరుగా కానీ లేదా ఇండైరెక్ట్ గా కానీ ఎక్కడ కూడా దేవుడు వేరే దేని మీదో లేదా వేరే ఎవరి మీదో ఆయన ఆధారపడాల్సిన అవసరము లేనటువంటి దేవుడు. అంటే అర్థం ఏంటంటే ఏది ఎలా పోయినా సరే ఆయన మాత్రం ఇంకనూ అలాగనే ఉండగలవాడు. ఆయన ఉండగలిగే స్థితి ఆయనకుంది. ఆయన లక్షణ బేసిక్ గది. ఇప్పుడు మనకి ఆయనకు డిఫరెన్స్ ఏంటంటే మనం బ్రతకాలి అంటే మనకి చాలా సమకూడితేనే కానీ మనం బ్రతలేం. మనకు భోజనం చేయకపోతే బ్రతలేమండి, ఆహారం బ్రతలేమంటాం. కానీ ఆహారం ఒక్కటే కాదు, మనకి నీళ్లు ఉండాలి, మనకు పీల్చడానికి మనకు ఆక్సిజన్ ఉండాలి, ఇంకెలా చాలా మనకి చాలా ఉండాలి. మనకి భోజనం టైంకి భోజనం లేకపోతే చచ్చిపోతాం. కొన్ని 2-3 రోజులు కనుక లేదంటే ఒక 1 రోజులు చేయకపోతే తర్వాత చచ్చిపోతాం మనం. అలాగే నీళ్ళకంటూ కొంత టైం నీళ్లు తాగకపోతే కొంత సమయంతో చనిపోతాం. అలాగే మనకేంటంటే చాలా విషయాలు కలిసి రావాలి. భోజనం చేయకపోతే చచ్చిపోతాం, కానీ భోజనం ఒక్కటి చేస్తున్నారు బతికేస్తావా అంటే భోజనం ఒక్కటి చేస్తున్నారు బతలేవు. మళ్ళీ దాంతోపాటు ఇంకోటి కూడా కలిసి ఉండాలి. ఏదో ఒక సహాయము, ఎవరో ఒక సహకారము లేకుండా ఈ సృష్టిలో ఏ జీవి కూడా బ్రతకలేదు. మనమే కాదు, సృష్టిలో ఏ జీవి కూడా బ్రతకలేదు. చెట్లు కూడా బతకలేవు. నీళ్ళు లేకపోతే చెట్లు కూడా బతకలేవు. చెట్లు బతకలేకపోతే భూమి కూడా ప్రాబ్లం వచ్చేస్తుంది. అప్పుడు భూమి కూడా సరిగ్గా ఉండలేదు. ఇలాగ ఏంటంటే ఈ సృష్టింపడిన ప్రతిదీ కూడా డైరెక్ట్ గానో లేదా ఇండైరెక్ట్ గానో వేరే ఏదో ఒక దాని మీద ఆధారపడే బ్రతుకుతున్నాయి. కొన్ని జంతువులు వేరే జంతువులు తిని బ్రతుకుతాయి, కొన్ని జంతువులేమో చెట్లని ఆకులు తిని బ్రతుకుతాయి. అలాగా సృష్టింపడినటువంటి ప్రతీదీ కూడా తనకు తాను ఏది బ్రతకలేదు. ప్రతీదీ కూడా ఎవరో ఒకరి మీద, దేనో ఒక దాని మీద, ఏదో ఒక పరిస్థితి మీదో లేదా వేరే ఏదో ఒక జీవి మీద, ఏదో ఒక ప్రాణం మీద, వేరే దేని మీద ఆధారపడే ప్రతీదీ బ్రతుకుతూ ఉంటుంది.
నువ్వు చూస్తున్నా నీ చుట్టూ ప్రపంచం చూస్తున్న ప్రతి వారంతే, ప్రతిదీ అంతే. ఇప్పుడు దాంతో ఒక్కసారి పోల్చుకోండి. దేవుడికి అలాంటిది ఏం అవసరమే లేదు. దేవుడు బతకడానికి ఎవరో ఒకరి సపోర్టో, ఎవరో ఒకరి సహాయమో, వేరే దేని మీద దేవుడు ఆధారపడ్డు. మనకంటే ఆహారం లేకపోతే మనం చనిపోతాం చెప్పండి చూసారా. కానీ దేవుడికి అలాంటిది ఏమీ లేదు. దేవుడికి ఆక్సిజన్ అవసరం లేదని చచ్చిపోతాడని కాదు. దేవుడికి అసలు అలాంటిది ఏమీ లేదు. అందుకని మనం ఏమన్నామంటే, ఈ ఏదైతే దేవుడు సృష్టించేదంతా కూడా మన కోసం దేవుడు చేశాడు. బేసిక్గా సృష్టిలో దేవుడు ఏం చేసినా, సూర్యుని చేసినా, చంద్రుని చేసినా, నక్షత్రాలు చేసినా, జంతువులు చేసినా, సముద్రంలో జలచరాలను చేసినా, ఇంకేదైనా జంతువులు దేవుడు చేసినా, అదంతా కూడా బేసిక్గా మన కోసం దేవుడు చేశాడు. అవన్నీ మనకి మేలు చేయడానికి, మనం వాటి మీద ఆధారపడి బ్రతకడానికి దేవుడు మన కోసం వాటిని చేశాడు. అలా దేవుడు సృష్టించిన ప్రతిదీ కూడా వేరే దేని మీద ఆధారపడి బ్రతుకుతూ వస్తుంది ఇంతవరకు. అందుకే కొన్నిసార్లు మన సైంటిస్టులు చెప్తారు సార్, కొన్ని జంతువులు అంతరించిపోయిన అంటారు. అవి కొన్నిసార్లు డైనోసార్ లాంటి పెద్ద జంతువులు అంతరించిపోయిన అంటారు. మనకు ఆశ అంత పెద్ద జంతువులు ఎలా అంతరించిపోయినాయి అంటే వాటికి అనుకూలమైన పరిస్థితి ఆ టైంలో ఎక్కడో ఒక దగ్గర మొత్తానికి మిస్ అయ్యేసరికి అంత పెద్ద జంతువు కూడా చచ్చిపోయింది. అంత బలమైన జంతువు కూడా చచ్చిపోతుంది. అలా ఇంకా చాలా జంతువులు ప్రస్తుతం మనం చూస్తే చాలా జంతువులు కూడా ప్రమాదంలో ఉన్నాయని చెప్తున్నారు ఈ సైంటిస్టులు అందరూ చెప్తున్నారు. ఎందుకని అంటే ప్రపంచంలో ప్రతి వాళ్ళం కూడా ఏదో ఒక దాని మీద ఆధారపడి బ్రతుకుతున్నాం. అవి కనుక సరిగ్గా లేకపోతే మన పని అయిపోయినట్టే. అంటే మనుషులంగా మనము అంత సున్నితమైనటువంటి వాళ్ళము, అంత అల్పమైనటువంటి వాళ్ళము. కానీ మన దేవుని దగ్గరికి వచ్చేసరికి దేవుడు యాక్చువల్గా అలాంటి వాడు కాదు. ఆయన మనల్ని చేశాడంటే దేవుడు ఆయన బతకడానికి మనల్ని చేయలేదు. లేదా మనం చేస్తే ఆయన సంతోషం ఉంటే, లేదా ఆయన మూడఫ్ అయిపోదానికి సంతోషం ఉండదు, అందుకనే మనం చేశాడు. లేదా దానికి కొన్ని పనులు చేసుకోవాలి కాబట్టి దేవుడు దేవదూతలను లేదా మనుషులను దేవుడు చేసాడని కాదు. చెప్పండి సార్, దేవుడు బ్రతకడానికి, ఉనికి కలిగి ఉండడానికి ఎవరి మీద దేని మీద ఆధారపడాల్సిన అవసరం లేనటువంటి వాడు. ఒకసారి దాన్ని బట్టి చూడండి, దేవుడు ఎంత సుప్రీమో ఒకసారి ఆలోచించండి. కొన్నిసార్లు మనం అనుకుంటామంటే మనం స్తుతించకపోతే, మనం ఆరాధించకపోతే దేవుడికి గొప్పతనం తగ్గిపోద్దాం అనుకుంటాం, లేదా ఇంకేదో చేయకపోతే దేవుడు గొప్పతనం తగ్గిపోద్దాం అనుకుంటాం. నేను బైబిల్ కొన్ని విషయాలు చూపిస్తాను. దేవుడు కూడా చాలా క్లియర్గా తన గురించి తను చెప్పుకుంటే అప్పుడు బేసిక్గా నెల చెప్పుకుంటుందంటే, నేను ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం నాకు లేదని ఒక రకంగా చెప్పండి. దేవుడు ముందుగా చెప్పేస్తాడు తెలుసా, చాలా బ్లంట్గా దేవుడు చెప్తాడు. నేను ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం నాకు లేదని దేవుడు చాలా సందర్భాలు చెప్తాడు. ఒక వాక్యం మనం చూద్దాం. మొదటిగా అపోస్తల కార్యాలకు వెళ్దాం ఒకసారి. అపోస్తల కార్యం ప్రకటన గ్రంథంకి వెళ్దాం ఒకసారి. మొదటగా ప్రకటన గ్రంథము 4వ అధ్యాయంలోకి వెళ్దాం ఒకసారి. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము, ప్రకటన 4:11 వచ్చిన నేను చదువుతాను. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 11 వచనము చదువుతాను. 11 వచనం 2వ భాగం నుండి నేను చదువుతాను. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 11 వచనము 2వ భాగం నుండి చదువుతాను. ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టియే సృష్టింపబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడవని చెప్పుచు తమ కిరీటములను తమ సింహాసనములు ఎదుట వేసిరి. ఆ సింహాసనం ఎదుట వేసిరి. గమనించిన ఇక్కడ చూడండి, కొంతమంది ఇక్కడ దూతల గురించి, పరిశుద్ధ దూతల సమూహం గురించి మాట్లాడుతూ, ఇక్కడ పెద్దల గురించి అలా మాట్లాడితే ఇక్కడ బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే చూడండి, అక్కడ వాళ్ళు అంటున్నారంట, నువ్వు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను. మళ్ళా చూస్తే నీ చిత్తమును బట్టియే సృష్టింపడిన గనుక. సరే, అక్కడ చూడండి, అంటే బేసి అక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, దేవా సమస్త మహిమ ప్రభావం ఘనతంతా నీకే అని దేవునికి ఘనతను ప్రభావాన్ని మహిమను వాళ్ళు చెల్లిస్తూ ఉన్నారు. ఇంతకు చెల్లిస్తున్నప్పుడు వాళ్ళు బేసిక్ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, వాళ్ళు అంటున్నారు సృష్టింపడినటువంటి ప్రతిదీ కూడా ఎందుకు సృష్టించబడింది అంటే బేసిక్ రీజన్ ఒకటే వాళ్ళకి అర్థమైంది. అది వాళ్ళకి ఏమర్థమైందంటే, నీ చిత్తమును బట్టి అవి సృష్టింపబడ్డాయి అంటే అర్థం ఏంటంటే, నీ చిత్తం అంటే అర్థం ఏంటంటే, కొన్నిసార్లు చిత్తం అనగానే మనం ఏదో ఒక వింతగా దాని అంటే దేవుడు అదొక ఆత్మ సంబంధమైనది అనుకుంటాం. చిత్తం అంటే బేసిక్ అర్థం ఏంటంటే దేవుని యొక్క ఇష్టము అని అర్థం. సింపుల్ చెప్పాలంటే కాదు, బైబిల్ అంటే దేవుడి చిత్తం, ఇది నా చిత్తము అని దేవుడు ఒకళ్ళు చెప్పేట అర్థం ఏంటంటే, లేదా ప్రభు నీ చిత్తము చేయుటయే అన్నట్టు అర్థం ఏంటంటే, నీకు ఇష్టమైంది నేను చేయుటయే అని అర్థం. నీకు నచ్చింది, నీ ఆలోచన ఏదైతే నువ్వు అనుకుంటూ ఉన్నావో, ఏదైతే నీకు సంతోషాన్ని తీసుకొస్తుందో దాన్ని చేయడమే దేవుని చిత్తము. బేసిక్ దేవుని చిత్తము అన్నామంటే అర్థం దేవుని యొక్క ఇష్టము అని అర్థం. ఇష్టము లేదా దేవుని యొక్క ఆలోచన, దేవునికి ఏదైతే నచ్చుద్దో అది అని అర్థం. ఇప్పుడు ఇలాక సృష్టి ఎందుకు వచ్చింది అంటే, దేవుడు చేసే సృష్టి వచ్చిందని ఇక్కడ భక్తులు చెప్తున్నారు. ఇంతకు ఆ సృష్టి ఎలా వచ్చింది అంటే, నువ్వు కావాలనుకున్నావు కాబట్టి సృష్టి వచ్చింది, ఇది నువ్వు ఇష్టపడ్డావు కాబట్టి సృష్టి ఇంతవరకు ఉంది. ఒకసారి దాంతో ఆలోచించండి, ఇంత పెద్ద సృష్టి ఎందుకు ఉంది, ఇంత గొప్ప విశ్వము.
ఇంత సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఇవన్నీ ఒకసారి ఆలోచించండి. నిజంగా సైంటిస్ట్కి ఇప్పుడు కూడా చాలా విషయాలు, ఇంకా చాలా నక్షత్రాలు ఇంకా చాలా ఉన్నాయంట. గ్యాలాక్సీస్ అంటారు చూడండి, అవన్నీ కూడా ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా సైంటిస్టులుగా ఎంత టెక్నాలజీ డెవలప్ అయింది, అది కూడా సైన్స్ కనుక్కుంది చాలా చాలా తక్కువట. ఎంత గొప్పగా సృష్టి ఎంత వ్యాపించి ఎంత గొప్పగా ఉంది. ఒకసారి దీని గురించి ఆలోచించండి. ఎంత పెద్ద సృష్టిని దేవుడు చేశాడు. మనం భూమే చాలా పెద్ద అనుకున్నాం. మనం బేసిక్గా ఎక్కువ ఎంతవరకు మనం ఆలోచిస్తాం మనుషులంగా. మనం సహజమైన మనిషి అయితే భూమి కోసం ఆలోచిస్తాడు, మహా అయితే సూర్యుడి కోసం ఆలోచిస్తాడు, చంద్రుడి కోసం ఆలోచిస్తాం. మనం అంతకుమించి పెద్దగా మనకి వేరే ఇంకా చాలా ఉన్నాయి. కానీ మనం వాటి వరకు కూడా మనం అసలు ఆలోచించం. ఈ మూడు చూస్తేనే, ఏది భూమి అలాగే సూర్యుడు, చంద్రుడు చూస్తేనే మనకి చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఎంత బ్రహ్మాండమైనటువంటి సృష్టిని దేవుడు చేస్తాడు అనిపిస్తుంది. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, ఈ కాకుండా ఇంకా చాలానే నక్షత్రాలు ఇంకా చాలా ఉన్నాయంట. భూమి కంటే ఇంకా పెద్ద నక్షత్రాలు కూడా ఇంకా చాలా ఉన్నాయని చాలా మంది సైంటిస్టులు చెప్తూ ఉంటారు. ఇదంతా ఒకసారి ఇవంతా సృష్టి అంతటిని పెట్టి ఒక్కసారి దేని వైపు చూడండి. ఇక్కడ బైబిల్ చెప్తున్న మాట, ఎంత గొప్ప సృష్టి దేవుడు చేశాడు. ఎందుకు చేసావు ప్రభు అంటే, నీకు నచ్చింది కాబట్టి నువ్వు చేసావు అంటే. ఒకసారి అంటే ఆలోచించండి, జస్ట్ దేవుడికి ఒకటి ఇష్టం అనిపిస్తే ఇంత బ్రహ్మాండమైన సృష్టి వచ్చేసింది. ఒకసారి ఆలోచించండి. అంటే దేవుడు ఎంత బలమైన వాడు ఒకసారి ఆలోచించండి. అది మాత్రమే కాదు, కానీ దేవుడికి ఇష్టం అంటే ఇది ఇంత సృష్టి చేయడానికి దానికి ఏదో పెద్ద పెద్ద కారణాలు ఏమీ లేవు. భక్తులు చెప్తున్న మాట ఏంటంటే, బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, ఏదో లోతైనటువంటి బలమైనటువంటి ఏవో కారణాలు ఉన్నాయని కాదు. సింపుల్ చెప్పాలంటే దేవుడు అనుకున్నాడు, దేవుడు చేశాడు అంతే. సింపుల్ చెప్పాలంటే దేవుడికి ఎందుకు ఆయనకి చేయాలనిపించింది, ఆయన చేశాడు. అలాగని మనుషులు అల్పమైన వాళ్ళు ఊరినే దేవుడు ఏదో చేశాడు, మనుషులు పట్టడానికి ఉద్దేశం లేదని చెప్పట్లేదు. కానీ అసలు ఎందుకు చేసావు, అసలు మనుషులను ఎందుకు చేయాలి, ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే దానికి ఇంక వేరే రీజన్స్ ఒకటి ఏమీ లేవు. నువ్వు అలా ఆలోచించుకుంటే వెనక్కి వెళ్తే ఎందుకు చేసుకుంటాడు దేవుడు, నువ్వు లోతుగా ఆలోచిస్తే ఎందుకు చేసుకుంటాడు దేవుడు అంటే ఒకటే, దేవుడు చేద్దాం అనుకున్నాడు, దేవుడు చేశాడు. అంతేగాని ఒక సడన్ గా దేవుడికి ఏదో అనిపించింది, ఏదో జరగటం వల్ల వేరే ఏదో కారణాన్ని బట్టి దేవుడు సృష్టి చేయాల్సి వచ్చింది అని కాదు. ఇంత పెద్ద మహా సృష్టి కలడానికి కారకుడు దేవుడే, ఇంక వేరేది ఇంకేది కూడా లేదు. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, బేసిక్గా మనిషి అన్న ప్రతి వాళ్ళు కూడా అలా కాలంలో వెనక్కి వెళ్తూ ఉంటే, కొంతమంది ఏమైనా మనం బేసిక్ క్రిస్టియన్స్గా మనం దేవుని నమ్మేటువంటి మనం ఏం చెప్తామంటే, అలా వెళ్ళిపోతే స్టార్టింగ్ పాయింట్ అంటే ఫస్ట్ దేవుడు ఉన్నాడని మనం చెప్తాం. బేసిక్ దేవుడు నమ్మినటువంటి మనం ఏమంటామంటే ఫస్ట్ దేవుడు ఉన్నాడని మనం చెప్తాం. బైబిల్ని బట్టి, బైబిల్ మనకు చెప్తున్న దాన్ని బట్టి మనం ఫస్ట్ దేవుడు ఉన్నాడని అంటాం. కానీ దేవుడు నమ్మినటువంటి వాళ్ళు సైన్స్ ప్రకారము ప్రతిదీ ఫాలో అయ్యేటువంటి వాళ్ళు ఏం చెప్తారు, వాళ్ళు స్టార్టింగ్ వెళ్తారు, ఎందరికి వెళ్తారు, వాళ్ళు భూమి దగ్గరికి వెళ్తారు. ఈవెన్ వాళ్ళు కూడా ఏమంటారు, ఈ భూమి ఎలా వచ్చిందంటే మనం ఏమంటామంటే భూమి కంటే ముందు దేవుడు ఉన్నాడు, దేవుడు భూమిని చేశాడని మనం అంటాం. కానీ సైన్స్ వాళ్ళు ఏం చెప్తారంటే భూమిని దేవుడు అనేవాడు అసలు లేడు, ఈ భూమి సృష్టి ఎలా వచ్చిందంటే సడన్ గా పెద్ద విస్ఫోటం జరిగింది అంటే అది బిగ్ బ్యాంగ్ థియరీ అంటారు, అంటే మహా విస్ఫోటనం అంటారు తెలుగులో. యాక్చువల్గా థియరీ ఒక థియరీ ఉందన్నమాట, అంటే ఒక వివరణ, ఇంత భూమి ఎలా వచ్చిందని దాన్ని సైన్స్ వివరిస్తూ సైంటిస్ట్ ఏం చెప్తారంటే సడన్ గా ఒక టైంలో అంటే ఎప్పుడు అంటే వేరే ఏదో కారణాలు బట్టి ఏవో రెండు కలిసి పెద్దగా బాంబు పోయినట్టు ఏదో పేలితే భూమి వస్తుందంట. అలా భూమి వచ్చేసి ఆ విస్ఫోటనంలో పేలిపోయి అన్ని కొనాలు చెదిరిపోయినప్పుడు అలా చెదిరిపోయి అక్కడక్కడ నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు ఇవన్నీ రకరకాలుగా వచ్చేసినట్టారు. అలా వాళ్ళు ఎంతవరకు వెళ్తున్నారు, మాక్సిమం వాళ్ళు భూమి వరకు వెళ్తున్నారు, అంతకుమించి వాళ్ళ ముందు ఇంక వేరేది ఉందని వాళ్ళకి తెలియదు. మనం ఏమంటాం, స్టార్టింగ్ రెండిట్లో ప్రపంచం రెండిట్లో ఏదో నమ్ముతుంది. స్టార్టింగ్ ఫస్ట్ భూమి ఉందండి కొంతమంది నమ్ముతారు ప్రపంచంలో. దేవుడు నమ్మేటువంటి కొంతమంది ఏమో స్టార్టింగ్ దేవుడు ఉన్నాడని మనం నమ్ముతాం. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ భూమి అలా వచ్చిందంటారు. నేను చెప్పింది చూసారు, అందుకనే భూమి నిజంగా ఒకవేళ సడన్గా పేలిపోయి వచ్చింది, ఆ తర్వాతే ఎంత భౌతికమైన ప్రపంచం వచ్చింది అని అనుకుంటే, అంతకుముందు ఏమీ లేదంటే మరి ఎంత పేలింది ఏంటో కూడా చెప్పాలి కదా. ఇంతకుముందు ఏమీ లేదు, సడన్ గా పేలింది, అప్పుడు ఈ భూమి వచ్చిందని అన్నప్పుడు అంతకుముందు ఏ శూన్యంగా ఉంది, అంతకుముందు ఏమీ లేదు అనుకున్నప్పుడు మరి ఏం పేలిందో కూడా చెప్పాలి కదా సైన్స్. అంటే అప్పటికి ఇంకేదో ఉందని యాక్చువల్ వాళ్ళు కూడా ఒక రకంగా చెప్తున్నారు. అందుకని సైన్స్ వాళ్ళు చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కానీ బేసిక్గా ఈ సైన్స్ గురించి కొంచెం స్టడీ చేస్తే అప్డేట్ అయితే వాళ్ళు ఏం చెప్తారంటే సైన్స్ లో కూడా వాళ్ళు చాలా విషయాలు వివరిస్తూ ఉంటారు. వాళ్ళు ఇది ఎందుకు కలిగింది, అది ఎందుకు కలిగిందని చాలా చెప్తారు. కానీ మధ్యలో ఎక్కడో కొన్ని మాత్రం వాళ్ళు వివరణ ఇవ్వలేరు. కొన్ని దాన్ని ఇంగ్లీష్లో మిస్సింగ్ లింక్స్ అంటారు. అంటే వాళ్ళు దీన్ని బట్టి దాన్ని వరుసగా చెప్పుకుంటూ వస్తారు. కానీ మధ్యలో ఎక్కడ కొన్నింటికి మాత్రం వాళ్ళ దగ్గర కూడా వివరణ లేదు. దాన్ని మిస్సింగ్ లింక్స్ అంటారు. అంటే వాళ్ళు కొన్నింటికి ఎందుకు ఎలాగంటే దానికి వాళ్ళు కూడా వివరణ ఇవ్వలేకపోతున్నారు. బేసిక్ మనం చెప్తున్నాం, అందుకనే బైబిల్ చెప్తుందంటే ఆదిలో దేవుడు ఉన్నాడని చెప్తున్నాం. ఆ దేవుడు సడన్ గా ఒక రోజు ఏమనుకున్నాడు అంటే ఆయన కావాలనుకున్నాడు. ఇంత మహా విశ్వాన్ని దేవుడు చేశాడని ఇక్కడ భక్తులు బైబిల్ ఇక్కడ మనకి చెప్తుంది.
అంటే దాన్ని కూడా ఆలోచించండి. సైన్స్ ఏమో ఏదో జరిగింది కాబట్టి భూమి వచ్చింది అంటున్నారు. కానీ బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే ఏదో జరిగింది కాబట్టి దేవుడు భూమిని చేశాడు లేదు, దేవుడు చేయాలనుకున్నాడు కాబట్టి దేవుడు భూమిని చేశాడు. అంటే అందుకని చూడండి, దేవుడు తనకు తానుగా ఉనికి కలిగి ఉండేటువంటి అర్థం ఏంటంటే, దేవుడు భూమి ఎందుకు చేశావంటే సడన్గా ఒక రోజు ఏం జరిగిందంటే ఇలా జరిగింది, అందుకే నేను భూమిని చేశాను అని దేవుడు చెప్పడు. దేవుడిని అడగండి, ప్రభు నువ్వు ఎందుకు చేసావు భూమిని, ఏ కారణం బట్టి నువ్వు చేసావంటే నాకు కారణాలు ఏముంటాయి, నాకు నచ్చింది నేను చేసుకుంటాను. బేసిక్ కారణం అంటే అర్థం ఏంటి అంటే నిన్ను ఏదో ఎఫెక్ట్ చేసింది దానికి కారణం అంటాం. ఇది ఎందుకు చర్చకు రాలేదు అంటే దానికి ఒక కారణం చెప్తాం. లేదా వేరే ఎందుకు నువ్వు చేసావు, లేదా ఎందుకు చేయలేవు అంటే దానికి మాకు కారణం చెప్తాం. ఆ కారణం అనేది యాక్చువల్ ఏం చెప్తుందంటే నన్ను అది ప్రభావితం చేసిందని మనం చెప్తున్నాం. నేను ఎందుకు చేశాను అంటే దానికి కారణం ఇది అంటున్నాం. అంటే బేసిక్ కారణం అంటే అర్థం ఏంటంటే అది నన్ను బలవంతం చేసింది, అది నన్ను ప్రభావితం చేసింది, అది నన్ను ప్రభావితం చేయడం వల్ల, అది నన్ను ఒత్తిడికి గురి చేయడం వల్ల నేను ఈ పనిని చేశాను అని మనం చెప్తున్నాం, మనం చెప్తాం. కానీ బైబిల్లో ఈ మాటకు అర్థం ఏంటంటే దేవుడు తనకు తానుగా ఉనికి కలిగినటువంటి వాడు అని చెప్తున్నప్పుడు దేవుడు ఎవరి మీద దేని మీద ఆధారపడ్డు ప్రపంచంలో ఏది కూడా దేవుణ్ణి ప్రభావితం చేయదు అని మనం చెప్తున్నప్పుడు బేసిక్ అర్థం ఇక్కడ దాని ఆన్సర్ ఏంటి ఇక్కడ ఏంటంటే, ప్రభువును భూమి ఎందుకు చేసావంటే ఒక కారణం, బలమైన కారణం ఒకటి ఉందని దేవుడు చెప్పడు. ఒకవేళ కారణం దేవుడు చెప్తే అంటే కారణం నా ఇష్టం అంటాడు. అంటే బేసిక్గా ప్రధాన కారకుడు ఎవరవుతున్నారు ఇక్కడ, దేవుడు అవుతున్నాడు. కానీ వేరేది ఇంకేదో కారణము కాదు. దేవుడు ఏదైనా చేయాలన్నా చేయకూడదు అనుకున్నా సరే దానికి ఏకైక ప్రధాన కారకుడు దేవుడు అవుతాడు. కానీ పరిస్థితుల ప్రభావం బట్టి నేను ఇది చేశానని దేవుడు ఎప్పుడు కూడా చెప్పడు. ఎందుకు అలా చెప్పడు అంటే దేవుణ్ణి ప్రభావితం చేసేది, దేవుణ్ణి ఒత్తిడికి గురి చేసేదంటూ ఏది కూడా ఉండదు. ఏది దేవుని మీద ఒత్తిడికి గురి చేయనంతగా తనకు తానుగా బ్రతకగలిగేటువంటి స్వభావం గలవాడు మన దేవుడు. ఏది కూడా ఆయన ఎఫెక్ట్ చేయదు, ఏది కూడా ఆయన బలవంతం చేయదు, ఏది కూడా ఆయన బలపరచదు, ఏది కూడా ఆయన బలహీనపరచదు. మనిషితో సహా మనిషి కూడా దేవుణ్ణి బలవంతం చేయలేము. అందుకే బైబిల్ మార్చొచ్చింది. ఇంత గొప్ప సృష్టి ఎలా వచ్చింది అని అడిగితే నీ చిత్తము అంటే ఇంగ్లీష్ బైబిల్ అయితే కొన్ని ట్రాన్స్లేట్ అయితే ఫర్ యువర్ ప్లెజర్ వస్తుంది. అంటే ఏదో నువ్వు సరదా పడ్డా నువ్వు చేద్దాం అనుకున్నా నువ్వు చేసావు సృష్టిని, నీకు అనిపించింది నువ్వు చేద్దాం, నువ్వు చేసావు సృష్టిని. అంటే ప్రభు దీనికి పెద్దగా వేరే వేరే ఇప్పుడు సైన్స్ చెప్తున్నట్టు అదేదో పేలిందంటే అందుకే భూమి వచ్చిందంటే అదేది కాదు. అయ్యో పేలితే అలా భూమి అలాగా రాదు. నేను అనుకున్నాను, నేను చేశాను, నేను చేద్దాం అనుకున్నా నేను చేస్తాను తప్ప నాతో ఎవరు ఏ పని నాతో చేస్తాను. బేసిక్ దేవుడు చెప్తున్నాడు. ఒకవేళ ఏదైనా మీకు కనుక ఏదైనా కారణం కావాలంటే కారణం నేనవుతాను, ప్రధాన కారణం నేనవుతాను. కానీ వేరేది ఏది కూడా అవ్వదు. నాకు వేరే కారణం ఉండదు. కానీ మీ ప్రతిదానికి నేను కారకుని అవుతాను. ఇంకో రకంగా చెప్పండి, నేనే ప్రతిదానికి మీకు ఆధారం అవుతాను అర్థం. కారణం అంటే అర్థం ఏంటంటే ప్రతిదానికి మీకు నేనే కారణం అవుతాను. మీరు బ్రతడానికి కారకు నేను అవుతాను, మీరు రక్షణ పొందుకోవడానికి కారకు నేను అవుతాను, మీరు పోషింపడానికి కారకు నేను అవుతాను, మీరు పరరాజు ఉండడానికి కారకు నేను అవుతాను. ప్రతిదానికి దేవుడు కారుడు అవుతాడు మన విషయానికి వస్తారు. కానీ వేరేదేది కూడా కారణంగా దేవుని దగ్గర అయితే ఉండదు. అంటే ఒక రకంగా సింపుల్ చెప్పాలంటే మనం కనుక ఏదైనా కారణము లేదా అనుకుంటే కారణం అన్న దాని ప్లేస్లో మనం ఆధారం పెట్టచ్చు. దేనికైనా ఆధారం ఏంటంటే దేవుడి ఆధారం. ఈ భూమిలో ఉందండి, దేవుడు సృష్టించాడు, దేవుడు చేస్తున్న ఆధారం ఏంటంటే దేవుడు ఆధారం. అంటే దేవుడే బేసిక్ కారణం, అంతమించక వేరేది. సృష్టించడానికి ఆయన కారణం, దాన్ని ఎలా మెయింటైన్ చేయడానికి కూడా కారణం ఆయనే. ప్రతిదానికి కారణం ఆయనే. అంటే బేసిక్ అర్థం ఏంటంటే బేసిక్ ఆయన వేరేది ఏం చోతే ఇన్ఫ్లుయెన్స్ అయ్యి బలవంతం చేయబడి తప్పక దేవుడు చేయడం అంటూ దేవుడి దగ్గర ఏముండదు. ఎందుకంటే మనం ఎందుకు కొన్ని చేయాల్సి వస్తుంది, మన నచ్చపని కొన్ని ఎందుకు చేస్తామంటే మనకు తప్పదు. ఎందుకు తప్పదు అంటే దానికి బోల్డ్ కారణాలు మనకు ఉంటాయి. కానీ దేవునికి తప్పదు అంటూ దేవునికి ఏమీ ఉండదు. దేవుడు కావాలనుకొని ఆయనకు అనిపిస్తే ఆయన అనుకుంటే చేస్తాడు. కానీ మనుషులంగా 10 మంది వెళ్ళి దేవుడిని బలవంతం చేసి లేదా ఇన్ఫ్లుయెన్స్ చేసేస్తే దేవుడు చేస్తాడని కాదు. ఈ మాట మనం లోతుగా అర్థం చేసుకుని చాలా ఇంపార్టెంట్. ఎందుకు అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్ అని లాస్ట్లో చెప్తున్నాను. దాని నుంచి కూడా ఇందులో పెద్ద విషయం ఏంటంటే దేవుడు సెల్ఫ్ డిపెండెంట్ అని చెప్తున్నారు. ఆయన ఎవరి మీద ఆధారపడ్డా అందులో పెద్ద విషయం ఉందని మీరు అనుకుంటారేమో. కానీ అది అర్థం చేసుకుంటేనే నిజంగా మనం ఎంత విశ్వాసంలో బలపడచ్చో చాలా విషయాలు లాస్ట్ క్లోజ్లో చెప్తాను. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మాట మైండ్లో పెట్టుకోండి. ఏంటంటే దేవుడు దేని మీద ఆధారపడేటువంటి వాడు కాదు. ఒకవేళ ఏదైనా కారణం అనుకుంటే దేవుడే కారణం ప్రధానికి, కానీ ఆయనకు వేరే కారణం అంటే ఇంకేమీ ఉండదు. అది మనం గుర్తుపెట్టుకోవడం అవసరం. అంతే చూద్దాం, వేరే వాక్యభావం చూద్దాం. యోహాను రాసినటువంటి సువార్తలోనికి వెళ్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయము. యోహాను సువార్త 5వ అధ్యాయము.
26వ వచనం నేను చదువుతాను. యోహాను సువార్త 5వ అధ్యాయము 26వ వచనం. యేసుక్రీస్తు చెప్తున్న మాట, తండ్రి గురించి యేసుక్రీస్తు చెప్తున్న మాట. యోహాను సువార్త 5వ అధ్యాయము 26వ వచనం. తండ్రి ఎలాగూ తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడో అలాగే కుమారుడును తనంతట తానే జీవము గలవాడై ఉండుటకు కుమారునికి అధికారము అనుగ్రహించెను. గమనించండి, ఇక్కడ తండ్రి గురించి దేవుడి గురించి ఇక్కడ యేసుక్రీస్తు చెప్తున్న మాట ఏంటంటే తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడు. సరే, అదే సెల్ఫ్ ఎగ్జిస్టెన్స్ అంటే అర్థం ఏంటంటే తనంతట తానే బ్రతుకుతాడు. ఆయన బ్రతకడానికి వేరే దేని మీదో వేరే వారి మీదో దేవుడు ఆధారపడేటువంటి వాడు కాదు. ఆయన జీవం కలిగిన కదా, ఆయనే జీవాధిపతి, ఆయనలో జీవం ఉంది, ఆయనే జీవము. అందుకని తనంతట తానే జీవము గలవాడు అంటే అర్థం ఏంటంటే బేసిక్గా ఆయన బ్రతకడానికి ఆయనకంటూ వేరే ఆధారం ఆయనకు అవసరం లేదు, వేరే సపోర్ట్ ఆయనకు అవసరం లేదు. అలాగే బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే అలాగే యేసుక్రీస్తు కూడా అంతే. యేసుక్రీస్తు ఎగ్జాక్ట్ గా అంతే, తనంతట తానే జీవము గలవాడు. దేవుడు తనంతట జీవము గలవాడు అంటే ఆయన బ్రతకడానికి ఏదో చేయాలి తప్పదు అని కాదు. నిందరు చెప్పిన చూస్తారు, మనం అంటే మనుషులం కాబట్టి మన మీద చాలా ఒత్తిడి ఉంటుంది. అది పాజిటివ్ గానే ఉండొచ్చు, సంతోషం కొన్ని క్యారెల్ చేయడానికి, లేదా కొన్నిసార్లు ఇష్టం లేకుండా కొన్నిసార్లు చేయాల్సి, ఎందుకంటే అది నెగిటివ్ ఫోర్స్ కూడా పనిచేస్తుంది. మనకు వ్యతిరేకంగా కొంతమంది బలవంతం చేస్తారు కానీ మనం కొన్ని చేస్తాం. ఎందుకని అలాగేంటంటే మనము కొన్ని చేయడానికి కొన్ని చేయకపోవడానికి, అది మంచి అనచడమే సరే, దానికి మనకంటూ కారణం ఉంటుంది. కారణం అంటే అర్థం ఏంటంటే అది నిన్ను ఒత్తిడికి గురి చేసింది, అది నీ ఆలోచన మార్చింది అని అర్థం. అంటే బేసిక్ నీకు కావాలని కాదు, అది చేయాల్సి వస్తాయి. మనం అలా చాలా చేస్తాం, కానీ దేవుడు ఎప్పుడు కూడా నేను చేయాల్సి వచ్చింది అనేవాడు కాదు. ఎందుకంటే దేవుడు బ్రతకడానికే కానీ ఆయన కొన్ని కార్యాలు చేయడానికి కానీ తనంతట తాను అనుకుని చేస్తాడు. ఎందుకంటే ఆయన తనకు తానుగా బ్రతికేటువంటి వాడు. మనం ఏంటంటే కుటుంబంలో బతకాలి కాబట్టి మనం నచ్చపోయిన కుటుంబ సభ్యులు నచ్చింది వాళ్ళు చెప్పింది కొన్నిసార్లు చేస్తాం. మన బంధువులతో ఆ లింక్స్ మనకు ఉంటాయి కాబట్టి వాళ్ళు కూడా కొంత మనకి సపోర్ట్, వాళ్ళ బలం మనకు అవసరం కాబట్టి కొన్నిసార్లు మనం నచ్చకపోయినా సరే కొన్ని చేస్తాం. ఎందుకంటే రేపు వాళ్ళ సపోర్ట్ మనకు కావాలి కాబట్టి. అక్కడేంటి నీకు నచ్చి నీకు ఇష్టపడి చేస్తున్నాం కాదు, కొన్ని నచ్చకపోయినా సరే కొన్ని చేయాల్సి వస్తుంది, తప్పదంతే. ఎందుకంటే నువ్వు ప్రధాని మీద ఆధారపడితే కానీ బతకలేని జీవులం మనం, కాబట్టి ఖచ్చితంగా చేయాలి. నేను ఎవరి మీద ఆధారపడిన అంటే నువ్వు తప్పు చెప్తున్నావు. ఎందుకంటే నువ్వు ఎవరి మీద ఆధారపడకుండా ఏ మనిషి బతకలేదు యాక్చువల్గా. అది కొంచెం మనం అనుకుంటాం, కానీ ఏ మనిషి అయినా సరే బేసిక్ మనిషి అన్నవాడు ఏ కారణం లేకుండా బతకగలిగేది, ఎవరి మీద ఆధారపడకుండా బ్రతికేది కేవలం దేవుడు ఒక్కడు మాత్రమే. మనం చాలాసార్లు అనుకుంటాం నేను ఎవరి మీద ఆధారపడకుండా బతుకుతానండి అనుకుంటాం, కానీ నిజంగా నువ్వు ఎవరి మీద ఆధారపడకుండా బతకట్లేదు. ఆ బతికే లక్షణం కేవలం దేవుడికి తప్ప ప్రపంచంలో ఇంకెవరికి కూడా లేదు. సో మనం అలా ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి కార్యాలు చాలా ఉంటాయి, కానీ దేవునికి అలాగేమీ లేదు. ఎందుకంటే దేవుడు తనలో తాను జీవము గలవాడై ఉన్నాడు. ఆయన బ్రతకడానికి ఆయనకి ఎవరు సపోర్టు అవసరం. అందుకని పౌలు ఒకసారి ప్రసంగం చేస్తూ చెప్తా చూడండి. అపోస్తల కార్యము 17వ అధ్యాయంలో చూద్దాం. అపోస్తల కార్యం 17వ అధ్యాయంలో ఇక్కడ పౌలు ఏథెన్స్ పట్టణంలో సువార్త ప్రకటిస్తూ ఇదే విషయాన్ని ఇక్కడ పౌలు కూడా మాట్లాడతాడు. చూడండి, సువార్త చెప్తూ ఈ మాట చెప్తున్నాడు. ఈ మాట దేవునికి ఈ లక్షణం గురించి మాట్లాడుతున్నాడు. అపోస్తల కార్యం 17వ అధ్యాయము 17వ అధ్యాయము 23వ వచనం నేను చదువుతాను. అపోస్తల కార్యము 17వ అధ్యాయం 23వ వచనం నేను చదువుతాను. నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనబడెను, దాని మీద తెలియబడని దేవునికి అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి మీరు తెలియక దేని యందు భక్తి కలిగి ఉన్నారో దానినే నేను మీకు ప్రచురపరచుచున్నాను. జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువై ఉన్నందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడు. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయవాడు. ఇక్కడ గమనించండి, ఇక్కడ పౌలు ఏథెన్స్ పట్టణం స్వార్థ ప్రకటిస్తాడు. ఇంతకుముందు ఇదే చెప్పాను చూసారు, అంశాలను చెప్పినట్టు పైన పెద్ద ఎక్స్ప్లెయిన్ చేయండి. పౌలు ఏథెన్స్ పట్టణంకి వెళ్ళినప్పుడు చాలా గుళ్ళు ఉన్నాయి. ఏథెన్స్ పట్టణం చాలా గుళ్ళు ఫేమస్ అంటారు, చాలా గుళ్ళు ఉన్నాయి. ప్రతి దానికి ఒక దేవుడు, ఆ దేవుడి పేరు ఒక గుడి ఉంది. కానీ ఒక సడన్ గా పౌలు గుడి చూశాడు, ఆ గుడికి పేరే లేదు, తెలియబడని దేవునికి అని బోర్డు ఉండేసరికి దాన్ని బేస్ చేసుకుని పౌలు స్వార్థ ప్రకటించాడు. ఏమని ప్రకటిస్తాడంటే, మీరు ఒక మందిరం కట్టారు, తెలియబడని దేవునికి అని చెప్పారు చూస్తారా, మీరు ఏ దేవుని అయితే వెతుకుతూ ఆ దేవుని ఇంకా మేము కనుగొనలేదు, మేము మాకు ఇంకా తెలియలేదు అని అనుకుంటున్నారో ఆ దేవుని గురించి నేను సువార్త చెప్తాను, నేను ఆ దేవుని గురించి చెప్తాను. మీకు తెలియకుండా ఏ దేవుని సేవిస్తున్నారో ఆ దేవుని నేను చెప్తాను అని పరిచయం చేస్తూ అక్కడ సువార్త చెప్తే ఏమన్నాడంటే, ఈ దేవుడు
అంటే మనిషి చేతులతో చేయబడినటువంటి ఈ మందిరాల్లో, బిల్డింగ్స్ లో నివసించేటువంటి వాడు కాదు మన దేవుడు అని చెప్తున్నాడు. దేవుడు అన్నవాడు ఎలాంటి వాడు అంటే, మనిషి తీసుకొచ్చి దేవాలయం లాగా, ప్రభువా ఇది నీకు ఒక ఇల్లు లాంటిది, ఇది నీకు ఇల్లు మేము కడుతున్నాం అని మనిషి ఒక కట్టితే దేవుడు చంద్రులు నివసించేటువంటి వాడు కాదు. ఎందుకంటే దేవుడు అంతకంటే గొప్పవాడు. ఒక మనిషి దేవునికి ఇల్లు కడితే దేవుడు వచ్చి నివాసం చేసేంత బలహీనమైన వాడు మన దేవుడు కాదు. బేసిక్ గా దేవుడు అన్నామంటే అర్థం ఏంటంటే, అంటే ఇక్కడ పౌలు అన్నాడు మనుషులు చేతితో కడితే అంటే అర్థం ఏంటంటే, మనుషులు సపోర్ట్ చేస్తేనే దేవునికి ఇల్లు ఉంది, మనుషులు సపోర్ట్ చేయకపోతే దేవునికి ఇల్లు లేదు అన్నటువంటి వాడేది దేవుడు. అప్పుడు కాబట్టి ఒక నిజంగా మనం దేవుడు అనుకున్నామంటే అర్థం ఏంటంటే, మనుషులు కడితేనే ఆయనకి ఇల్లు ఉంటుందండి, మందిరం ఉంటుంది, లేదంటే ఆయనకి మందిరం ఉంటుందండి అంటే యాక్చువల్గా ఆయన దేవుడే కాదు. ఎందుకంటే దేవుడు దానికంటే మించినటువంటి వాడు. తాను ఏదో ఒక దాంట్లో నివసించాలనుకుంటే ఎవరో మనుషులు వచ్చి కడితే తప్ప నివసించలేనటువంటి స్థితిలో, దయనీయ పరిస్థితుల్లో దేవుడు అన్నవాడు ఉండడు అని ఇక్కడ మాట్లాడుతూ ఇంకా చాలా విషయాలు చెప్తున్నాడు. చూడండి, నేను కొంచెం స్కిప్ చేసి 28వ వచనం చదువుతాను. చూడండి, ఇక్కడ కొంచెం క్లియర్గా ఉంటుంది. చూడండి, 28వ వచనం చదువుతాను. చూడండి, 28వ వచనం. మనం ఆయనందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. అటువల్లే మనం ఆయన సంతానమని మీ కవీశ్వరులలో కొందరును చెప్పుచున్నారు. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఏం చెప్తారంటే, మనం ఏదో దేవుడికి ఏదో చేసేస్తున్నాం అనుకొని మీరు ఎన్ని మందిరాలు కట్టేసి మీరు ఏదో చేసేస్తున్నారు. కానీ పౌలు అంటున్నాడు, నిజంగా దేవుడు అన్నవాడు ఎలా ఉంటాడంటే, ఎవరో మనుషులు చేస్తేనే ఆయనకు ఉంటుంది, మనుషులు చేయకపోతాను కాదు. అసలు ఇంకా చెప్పండి, నువ్వు చేస్తే కాదు, నువ్వు కనుక నేను చేస్తేనే దేవుడు మందిరం ఉంటుందండి, నేను చేస్తేనే అందులో దేవుడు నివసిస్తాడు అని అన్నామంటే, నువ్వు చేస్తే తప్ప దేవుడు కాదు, లేదు అన్నామంటే యాక్చువల్ ఆయన దేవుడు కాదని అర్థం. దేవుడు కాదని అర్థం. పౌలు అదే చెప్తున్నాడు. అంటే బేసిక్ పౌలు యొక్క ఆలోచన ఏంటి, దేవుని యొక్క స్వభావం ఎలాంటిదంటే, నేను దేవునికి మందిరం కడతాను, నేను మందిరం కడితే దేవుడు తొందర నివాసం చేస్తాడంటే, దేవుని మందిరము దేవునికి ఇది ఇల్లు అని మనిషి చెప్తున్న అర్థం ఏంటంటే, నువ్వు ఇల్లు కడితేనే ఆయన చంద్రం ఉంటాడు, నువ్వు కట్టకపోతే లేదు ఆయనకి అంటే అర్థం ఏంటంటే ఆయన యాక్చువల్ దేవుడు అప్పుడు అని అలా మారుతూ అని చెప్తున్నంటే, యాక్చువల్గా నువ్వు దేవుని కడితే దేవుడు చంద్రులు నివసించడం కాదు, అసలు నువ్వే దేవుల్లో ఉన్నావు, నువ్వు ఆయనతో బ్రతుకుతున్నావు, నువ్వు ఆయనలో ఉనికి కలిగి ఉన్నావు. ఆయనకేదో నువ్వు ఆయన బ్రతకడానికి, ఆయన జీవించడానికి నువ్వేదో చేస్తున్నావు కాదు, అసలు నువ్వు ఆయనలో ఉన్నావు. నువ్వు ఆయనలో లేకపోతే నువ్వు బతకలేవు, నువ్వు ఆయన లేకపోతే నువ్వు జీవించలేవు, నువ్వు ఆయన లేకపోతే అసలు నీకు ఉనికే లేదు అని పౌలు చివరిలో చెప్తున్నాడు అక్కడ. అంటే బేసిక్ దేవుడు అంటే ఇక్కడ పౌరులు ఏం చెప్పి ప్రయత్నం చేస్తా అంటే, ఏదో మనం లేకపోతే దేవుడు బతకలేడు, మనం లేకపోతే దేవుడు పనులాగిపోతాయి అని కాదు. అసలు ఇంకా చెప్పాలంటే అసలు మనమే దేవుడు ఉన్నాం. దేవుడు లేకపోతే మనం ఉనికి లేదు, మనకి ఉనికి లేదు. దేవుడు లేకపోతే మనకి బ్రతుకు లేదు. దేవుడు సపోర్ట్ చేయకపోతే మనకే లాస్. కానీ దేవునికి అలాంటిది ఏమీ ఉండదు. ఎందుకంటే దేవుడు మనుషుల చేత సర్వీస్ చేయించుకునేటువంటి వాడు కాదు. ఇంకొక వాక్య భాగం చూద్దాం. చూడండి, పౌలు మాట్లాడితే ఇక్కడ యెషయా గ్రంథంలో ఒకసారి చూద్దాం. చూడండి, యెషయా గ్రంథము 55వ అధ్యాయం. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8వ వచనం. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8వ వచనం చదువుతాను. యెషయా గ్రంథం 55వ అధ్యాయము 8వ వచనం చదువుతాను. చాలా చూసినటువంటి వచనమే, ఇంకా చూసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కాదు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమిపైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. ఇక్కడ చూడండి, గమనిస్తే ఇక్కడ దేవుడు చెప్తున్న మాట, బేసిక్ దేవుని యొక్క ఆలోచన ఎలా ఉంటాయి, దేవుడు అసలు ఎంత ఉన్నతంగా దేవుడు ఆలోచిస్తుంటే ఇక్కడ దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నా ఆలోచన ఎలా ఉంటాయి తెలుసా, నా ఆలోచన ఎలా ఉంటాయంటే, నా ఆలోచన మీలాంటి ఆలోచనలు కాదు. గమనించండి, నా ఆలోచన మీలాంటి ఆలోచనలు కాదు. అంటే దేవుడు ఎంత ఉన్నతమైనటువంటి వాడు, ఎంత గొప్పగా ఆలోచిస్తారో చెప్తున్నాడు. దేవుడికి అంత ఉన్నతమైన ఆలోచన ఎందుకు ఉంటాయి ఒకసారి ఆలోచించండి. మనుషులంగా మనతో దేవుడు వ్యవహరిస్తున్నప్పుడు అంత ఉన్నతమైన ఆలోచన దేవుడికి ఎందుకు ఉంటాయి? స్పెసిఫిక్గా దేవుడు చెప్తున్నాడు, నా ఆలోచన మీలాగా అల్పమైన ఆలోచనలు కాదు, నాకు చాలా ఉన్నతమైనటువంటి ఆలోచనలు. అంత ఉన్నతమైన ఆలోచన అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు ఉంటాయి దేవునికి ఒకసారి ఆలోచించండి. దేవుడు అసలు ఎందుకు ఆ మాట చెప్తున్నాడు, ఉన్నతమైనటువంటి ఆలోచనలు అంటే. ఉన్నతమైన ఆలోచన అర్థం ఏంటంటే, ఒక రకంగా చెప్పాలంటే దేవుడు అసలు మీ ఊహకు మించినటువంటి ఆలోచనలు అవి. మీ గురించే, మీ ఫ్యూచర్ గురించే, మీ భవిష్యత్తు గురించే కావచ్చు, మీ జీవితముల గురించే కావచ్చు, నా ఆలోచనలు చాలా ఉన్నతంగా ఉంటాయి అంటున్నాడు. పైగా అది మాత్రంగా దేవుడు అంటున్నాడు, మీలాగా అల్పంగా నేను ఆలోచించని దేవుడు చెప్తున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మనం ఎందుకు అల్పంగా ఆలోచిస్తాం? తెలుసా? మనం అల్పంగా ఆలోచించాలని కాదు. మనం ఆలోచించేటప్పుడు మన ఆలోచన విధానాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి కార్యం ఒకటి ఏంటంటే మన సామర్థ్యము. మన సామర్థ్యం ఏం చేస్తుందంటే మన ఆలోచనని, మన తలంపుల్ని డామినేట్ చేస్తుంది.
అంటే బేసిక్గా ఏంటి, ఇప్పుడు మనకు ఒక చదువు లేదా ఒక జాబ్ ఉందనుకోండి, బేసిక్గా మనం ఒకవేళ బాగా బతకాలనుకుంటే మన ఆలోచన నేను ఇలా ఉండాలి అని అనుకోవడానికి ఇన్ఫ్లుయెన్స్ చేసే కార్యం ఏంటి? ఒకటి మన చదువు అవుతుంది, లేదా మన ఉద్యోగం అవుతుంది, లేదా మన సంపాదన అవుతుంది, లేదా మన సామర్థ్యం అవుతుంది. వీటిని బేస్ చేసుకొని మాత్రమే మన ఆలోచన విధానం ఉంటుంది. అది ఎంత ఉందో దాని సామర్థ్యాన్ని బట్టి మాత్రం మన ఆలోచన వెళ్తుంది. కానీ బైబిల్ చెప్తున్న మాట, దేవుడు అన్నాడు నా ఆలోచన మీలాంటి ఆలోచనలు కాదు. ఫస్ట్ దేవుడు అంత ఉన్నతంగా ఎందుకు ఆలోచిస్తాడు అంటే మంచోడు కాబట్టి మాత్రమే ఆయన అంతగా ఆలోచిస్తాడా? మనం మంచోళ్ళమే కదా, మన పిల్లల విషయానికి వచ్చేసరికి మనం కూడా మంచోళ్ళమే కదా. అయినా సరే మనం ఎందుకు అంత గొప్పగా దేవుడిలాగా మనం ఎందుకు మన పిల్లల విషయం మనం ఆలోచించలేము? ఎందుకు ఆలోచించలేమంటే మనకంటూ ఒక సామర్థ్యం ఉంది, ఆ సామర్థ్యానికంటూ ఒక పరిమితులు ఉన్నాయి. ఆ పరిమితి వరకు మాత్రమే, ఆ సామర్థ్యానికి ఆ పరిమితికి ఎంతవరకు సాధ్యము, ఆ ఎంతవరకు ఆచరణ సాధ్యమో అంతవరకు మాత్రమే మన ఆలోచన వెళ్తుంది. అంటే ఒక రకంగా అర్థం ఏంటి? నీ తలంపులు ఎందుకు అల్పంగా ఉంటాయి అంటే నీ సామర్థ్యం అల్పమైంది కాబట్టి నీ ఆలోచనలు కూడా అల్పంగానే బేసిక్గా ఉంటాయి, అంతకుమించి చల్లవు. ఇప్పుడు అందులో ఆన్సర్ ఉంది. దేవుని ఆలోచన ఎందుకంత ఉన్నతంగా ఉంటాయి అంటే ఆయన సామర్థ్యం అంత గొప్పది కాబట్టి ఆయన ఆలోచనలు అంత ఉన్నతంగానే ఉంటాయి. ఎందుకు అలా చెప్తున్నాము? ఆ మాటకి ఇంపార్టెన్స్ ఏంటి, మనలోకి దాని సంబంధం ఏంటి అంటే, ఇందాక చెప్పిన స్టార్టింగ్ అన్న చూసారా, దేవుని ఇన్ఫ్లుయెన్స్ చేసేది, దేవుని ప్రభావితం చేసేది, దేవుని ఇంకోళ్ళ సపోర్ట్తో దేవునికి పని లేదు. దేవుని ఇంకోళ్ళ సపోర్ట్తో పని లేదు కాబట్టి దేవుడు నీ గురించి ఉన్నతంగా ఆలోచిస్తాడు. ఎందుకని నువ్వు పైకి రావాలనుకుంటే నీకు సపోర్ట్ చేసే వాళ్ళు బోల్డ్ మంది ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు పైకి రావాలంటే నీకు చదువు ఉండాలి. దాని తగ్గ నువ్వు చేసే జాబ్లో నీతో పాటు పని చేసేటువంటి వారికి నీకు ఇంకా ప్రత్యేకమైనటువంటిది ఇంకేదో టాలెంట్ ఉండాలి, వాళ్ళకి నీకు ఎక్కువ ఎఫిషియన్సీ ఉండాలి, ప్రావీణ్యత నీకు ఉండాలి. అప్పుడు ఒకవేళ సేమ్ క్వాలిఫికేషన్ ఉన్నా సరే నీకు జీతం ఎక్కువ ఇచ్చే అవకాశము ఉంటుంది. అది కూడా నీ సామర్థ్యాన్ని బేస్ చేసుకుని ఉంటుంది. కానీ నువ్వు పైకి రావాలని అనుకోవచ్చు, కానీ లేదా నిన్ను పైకి తేవాలని కొంతమంది అనుకోవచ్చు. వాళ్ళు ఎంత అనుకున్నా సరే వాళ్ళు కూడా కొన్ని పరిమితులు ఉంటాయి, వాళ్ళు కూడా కొన్ని సపోర్ట్ చేయాలి. ఏం సపోర్ట్ చేయాలి? నీ చదువు సపోర్ట్ చేయాలి, నీ సామర్థ్యం సపోర్ట్ చేయాలి, నీ ఎఫిషియన్సీ సపోర్ట్ చేయాలి. ఇప్పుడు పైన కొన్ని సందర్భాలు చూడండి, మన పైన పనిచేసేవారు మన మీద మంచి ప్రేమ ఉండదు, జాలు ఉండొచ్చు, కానీ వాళ్ళు ఏమంటారు, నీకు క్వాలిఫికేషన్ ఉంటే నీకు ప్రమోషన్ ఇచ్చే ఉన్నాయి అంటారు కొన్నిసార్లు. లేదంటే నువ్వు కనుక ఇది కూడా చేయగలిగితే నీకు శాలరీ కొంచెం పెరిగేదే. అంటే బేసిక్ అక్కడ ఏం జరిగింది, అక్కడ వాళ్ళకే చేద్దామన్న ఆలోచన ఉంది, కానీ వాళ్ళ ఆలోచన లిమిట్ అయిపోయింది. ఎందుకైంది? సామర్థ్యం బట్టి ఆలోచన తగ్గించుకోవాల్సి వచ్చింది. కానీ దేవుడు అంటున్నాడు ఇక్కడ, నేనైతే అలా కాదు అంటున్నాడు. దేవుడు ఎందుకు అలా కాదు అంటే ఆయన ఊహకు మాత్రమే ఆయన గొప్పడని కాదు, ఆయన సామర్థ్యానికి ఆయన చదవన్నప్పుడు ఆయనకు వేరే సపోర్ట్ ఎవరిది అవసరం లేదు. నీకు ప్రమోషన్ రావాలంటే నీతో పాటు పనిచేసే వాళ్ళకి సహకారం ఉండాలి, అదే సమయంలో నీ పైన ఉన్నటువంటి అధికారులకు దయకు నీకు ఉంటే కానీ ప్రమోషన్ రాదు నీకు. కానీ దేవుడు అలా కాదు, నేను పైకి తేవాలనుకుంటే దేవుడు తెచ్చేస్తాడు. దేవునికి వేరే వాళ్ళు వద్దన్నారు, వాళ్ళు నచ్చట్లేదు, నేను పైకి తీసుకొద్దాను కానీ వాళ్ళు అడ్డుపడుతున్నారు అని దేవుడు అంటాడా? ఎక్కడన్నా దేవుడు అలా అన్నాడు ఎవరన్నా? నాకు నేను పైకి తేవాలని ఉంది, కాకపోతే వాళ్ళు ఒప్పుకోవట్లేదు, వాళ్ళు అడ్డుపడుతున్నారు, వాళ్ళు కూడా కోఆపరేట్ చేస్తుంటే, ఫోరో కొంచెం కోఆపరేట్ చేస్తుంటే నేను మిమ్మల్ని బయటకు ముందే తీసుకొచ్చేవాడిని అని దేవుడు అంటాడా? బైబిల్ ఎక్కడ దేవుడు అలా మాట్లాడలేదు. ఎందుకని? దేవుడికి అలా ఎవరో సపోర్ట్ ఉంటే తప్ప నేను చేయలేను అన్న చేతకాని వాడు మన దేవుడు కాదు. ఎందుకని చెప్పండి, దేవుడు తనకు తానుగా బ్రతకగలిగేటువంటి వాడు, తనకు తానుగా బ్రతుకుతాడు అన్నామంటే అర్థం ఏంటంటే ఆయన తను చేద్దామన్నా తనకు తానుగా చేసుకుంటూ వెళ్ళిపోతాడు. ఆయన మీరు కూడా సపోర్ట్ చేస్తే నేను చేస్తాను అన్నవాడు మన దేవుడు కాదు. అందుకని చూడండి, స్టార్టింగ్ చేసి చెప్తున్నాను, దేవుడు ఎవరో ఒకరి సహాయము, ఎవరో ఒకరి సపోర్ట్. ఇప్పుడు చూడండి, కొన్నిసార్లు చూడండి, ఏదైనా ఒక బలమైన వస్తువు మోయాలనుకోండి, సపోజ్ నేను మోస్తున్నాను, నాకు బలం సరిపోతుంది, అప్పుడు ఏమంటాను, ఓ చెయ్యి అంటాను నేను, ఎవరినో ఒకరిని, ఓ చెయ్యి అంటే దీన్ని అక్కడ పెట్టాలంటాం. ఇప్పుడు మీరు దేవుడు కూడా ఎవరన్నా పైకి తేవాలంటే నువ్వు కూడా చెయ్యి అంటాడు దేవుడు కదేమి? దేవుడు అసలు ఆయన బావు చాలా గొప్పది. ఆయన ఎవరో చెయ్యాలి, ఎవరో సపోర్ట్ చేయాలి, ఎవరో సహాయం చేయాలి, ఎవరో సలహా చెప్పాలి, ఎవరో ప్లాన్ చెప్పాలి అన్న దేవునికంటూ ఏమీ లేదు. దేవునికి అవసరం లేదు. దేవుడు అనుకుంటే ఎవరైనా పైకి తెచ్చుకొచ్చేస్తాడు. ఎందుకని అది దేవుడు సెల్ఫ్ డిపెండెంట్. ఆయన అనుకున్నది చేయడానికి, లేదా నీ జీవితంలో ఆయన అనుకున్నది చేయడానికి కూడా వేరే వాళ్ళ అప్రూవల్ అవసరం లేదు, వేరే వాళ్ళ సహకారం అవసరం లేదు, వేరే వాళ్ళ అంగీకారం కూడా దేవునికి అయితే అవసరము లేదు. అందుకంటాను మనం ఏ సిచ్యువేషన్ దేవుని అందుకని చూడడం ఇంపార్టెంట్ అంటాను నేను. ఎందుకు ఇంపార్టెంట్ తెలుసా? నువ్వు దేవుని మాత్రం ఎందుకు చూడంటానంటే, దేవుడు కనుక తలుచుకుంటే
నీకు ఎవరు సపోర్ట్ లేకుండా కూడా దేవుడు అనుకున్నాడు అనుకోండి, నేను పైకి తీసుకొచ్చేస్తాడు. దేవుడు అనుకుంటే చాలు నీకు విడుదలనిస్తాడు. దేవుడు అనుకుంటే చాలు నీ పరిస్థితిని దేవుడు మార్చగలుగుతాడు. ఎవరో సపోర్ట్, ఎవరో సహకారము దేవుని ఇన్ఫ్లుయెన్స్ చేయదు. ఎవరో వ్యతిరేకత కూడా దేవుని ఎప్పుడు ఇన్ఫ్లుయెన్స్ చేయదు. అందుకనే దేవుని యొక్క ఆలోచనలు ఉన్నతంగా ఉంటాయి. ఎందుకు ఉన్నతంగా ఉంటాయి దేవుని యొక్క ఆలోచనలు అంటే, ఆయనకి పరిమితులు ఏమి లేవు కాబట్టి ఆయన ఆలోచనలు ఉన్నతంగా ఉంటాయి. మనకి సామర్థ్యం తక్కువ కాబట్టి మన ఆలోచన తక్కువ, అందుకే మనం చేసే కార్యాలు తక్కువ. ఎందుకంటే మనం చాలా మంది మీద డిపెండ్ అవుతాం, చాలా కార్యాల మీద డిపెండ్ అవుతాం. ఓ ఇంట్లో వస్తువు కొనాలంటే డబ్బు మీద డిపెండ్ అవుతాం. ఎంత డబ్బు ఉందో దానికి తగ్గట్టుగానే వస్తువు కొంటాం. మనం చాలా అనుకోవచ్చు కానీ కొనగలమా? కొనలేం. అందుకే మనం చేస్తాం, మన ఆలోచన ఒకళ్ళు ఎక్కువ ఉన్నా సరే దాన్ని తగ్గించుకొని మన సామర్థ్యం ఎంత ఉందో దాన్ని బేస్ చేసుకొని కొన్ని కార్యాలు చేస్తున్నాం. అంటే నిన్ను డబ్బు ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు, లేదా వేరే ఇంకేదో నేను ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు, నేను బలవంతం చేయొచ్చు, దాన్ని బట్టి నువ్వు ఎంతవరకు మాత్రమే అన్నట్టు ఉంటుంది. కానీ దేవుడి దగ్గరికి వచ్చేసరికి దేవుడు తనకు తానుగా బ్రతకగలిగేవాడు కాబట్టి, ఆయన ఎవరు సపోర్ట్, ఎవరు సహాయం దేవునికి అవసరం లేదు కాబట్టి అది మన జీవితంలో ఎలా ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఆయనకి లక్షణం ఉంది, ఓకే, ఎంతగా లక్షణాలు మనకి యూజ్ ఏంటని బహుశా మీరు అనుకుంటే ఇది చెప్తాను. ఆయన లక్షణం మనకి ఎందుకు యూజ్ అవుతుందంటే, ఆయన తలుచుకుంటే చాలు మన జీవితంలో కార్యము జరిగిపోద్ది. ఆయన ఎవరో సపోర్టు, ఎవరో సహాయము, ఎవరో అడ్డుపడ్డారన్నది దేవునికి ఉండదు. అందుకని దేవుడు అన్నాడు, నా ఆలోచన మీ ఆలోచనలు అంటే కాదు. అలా దేవుడు అంత గొప్పగా ఎందుకు ఆలోచిస్తాడండి అని అంటే రీజన్ ఏంటంటే, దేవునికి పరిమితులు అంటూ దేవునికి ఏమీ లేవు. అందుకన్నా చూడండి, దేవుడు ఎప్పుడూ కూడా ఒక విషయం దేవుడు చేయాలనుకున్నప్పుడు ఎవరో సపోర్ట్, ఎవరో సహకారం, ఎవరో చేయాలని కాదు. ఎందుకంటే చూడండి, అక్కడ మనం అక్కడ అపోస్తల కార్యం చెప్పని చూస్తారా, అక్కడ పౌలు స్వార్థ ప్రకటించినప్పుడు అక్కడ అంటే మనుషుల చేతుల ద్వారా కట్టబడేటువంటి మందిరాల్లో, బిల్డింగ్స్ లో దేవుడు నివాసము చేయడు. బేసి అక్కడ చూడండి, అంటే హస్తకృత్యం అంటే అర్థం మనుషుల చేతులతో చేసేటువంటి సర్వీస్ అని చెప్పొచ్చు, పరిచారము. దేవుడు చేసే పరిచారాన్ని బట్టి ఇప్పుడు చూడండి, మనం కొన్ని పనులు చేస్తాం, దేవుడి కోసం చేస్తాం. కానీ నిజంగా మనం చేయకపోతే దేవుడు చేయలేడా, చేసుకోలేడా? అసలు చెప్పంటే అసలు ఇప్పుడు కూడా అలా ఆలోచించకూడదు. మనం దేవుడు కొన్ని చేస్తాం, కానీ మనం చేయకపోతే దేవునికి తగ్గిపోతే దేవుని లోటు వచ్చేస్తుందనే కాదు. నువ్వు దేవుడు స్తుతించకపోయినా సరే ఆయన మహిమ ఆయనకు అలాగే అంటి పెట్టుకొని ఉంటుంది. మనం పాటలు పాడకపోతే దేవుడి మహిమ తగ్గిపోద్ది అనుకుంటున్నారా? నేను చెప్తాను చూడండి, ప్రపంచం అంతా సడన్ గా కృష్ణుడు అందరికి బుర్రలు పాడైపోయి ఆత్మ జీవితంలో తగ్గిపోయి చల్లారిపోయి ఒక సండే ప్రపంచం అంతా ఒక్క పాట కూడా పాడడం మానేసి దేవుని మహింపరచడం మానేసిన, ప్రపంచం అంతా ఒక సండే కూర్చొని సైలెంట్ కూర్చొని దేవుని మహింపరచకపోయినా ఇంకనో దేవునికి రావాల్సిన మహిమ దేవునికి ఆటోమేటిక్ వెళ్తానే ఉంటది. ఆయన నీ పాట మీద ఆయన మహిమ డిపెండ్ అయింది అనుకుంటున్నారా? ఖచ్చితంగా లేదు. అయినా సరే మనం చేస్తాం, దానికి చాలా కారణాలు ఉన్నాయి. కానీ మనం చేయకపోతే, మనం కట్టకపోతే దేవునికి చర్చలేదు అని కాదు, మనం చేయకపోతే దేవునికి అది లేదని కాదు. అదే ఇక్కడ పౌలు అపోస్తలుడు అదే చెప్తున్నాడు. అంటే బేసిక్ పౌలుడు ఏం చెప్పే ప్రయత్నం చేస్తున్నాడంటే, దేవుడు బేసిక్ ఎవరి మీద డిపెండ్ అయ్యేటువంటి వాడు కాదు. ప్రపంచం అంత గొప్ప ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ సైతము, మన దేశంలో ప్రెసిడెంట్ సైతము ఎవరో ఒకరు డిపెండ్ అవుతాడు. ఆలోచనలు వేరే వాళ్ళు డిపెండ్ అవుతాడు. పదవులోకి రావడానికి మనుషులు డిపెండ్ అవుతాడు. ప్రపంచంలో ప్రతి వాళ్ళు ప్రెసిడెంట్ లాంటి డిపెండ్ అవుతాడని చెప్తున్నాను. అలా ప్రతి వాళ్ళ మీద ఏదో దాని మీద డిపెండ్ అవుతాం. కానీ అలా ప్రెసిడెంట్ లాంటి, ప్రైమ్ మినిస్టర్ లాంటి, ఎమ్మెల్యే లాంటి చూస్తే అలా అనుకుంటే ఏదైనా చేసేయగలుగుతారండి అంటున్నాం మనం. అన్నప్పుడు ప్రెసిడెంట్కి, ప్రైమ్ మినిస్టర్కి అంత అధికారం ఉంటే, అంత సామర్థ్యం ఉంటే నేను అంటాను, మనం దేవుని గురించి మాట్లాడుతున్నాం. ఆ దేవుడికి ఎలక్షన్లు వేసుకొని దేవుని ఎవరు గెలిపించడం అంటూ లేదు. అలా చేసి ప్రభా నువ్వు అనుకుంది మేము చేస్తానులే, ఓకే నువ్వు అనుకుంది మాకు నచ్చింది కాబట్టి నువ్వు చేయలే అని దేవుడు సలహా చెప్పేవారు ఉంటారా? అలా సలహా చెప్పేవారు లేదు. దేవుడు అనుకుంటే ఆలోచన ప్రకారం దేవుడు చేసుకుంటూ వెళ్ళిపోతాడు. అందుకే చూడండి, దానియేలు గ్రంథంలో మాటను చదువుకున్న దానియేలు గ్రంథము 4వ అధ్యాయంలో మాటను చూడండి. దానియేలు గ్రంథంలో అక్కడ నెబుకద్నెజర్ చెప్తున్నటువంటి మాట అక్కడ మనం చూస్తాం. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 35వ వచనం చదువుతాం. దానియేలు గ్రంథము ఇక్కడ నెబుకద్నెజర్ రాజు పడిపోయిన తర్వాత మళ్ళా తిరిగి లేచిన తర్వాత తిరిగి దేవుడిని పైకి లేపినప్పుడు చెప్తున్నటువంటి మాట, ఆయన తెలుసుకున్నటువంటి మాట చెప్తున్నాడు. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 35వ వచనం నేను చదువుతున్నాను. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 35వ వచనం. భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు, ఆయన పరలోక సేనెడలను భూనివాసుల ఎడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు. ఆయన చెయ్యి పట్టుకొని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడు సమర్థుడు కాడు. గమనించండి, ఇక్కడ నెబుకద్నెజర్ రాజు తిరిగి బుద్ధి వచ్చిన తర్వాత ఆయనకి అర్థమైంది. ఫస్ట్ ఏమనుకున్నాడు, ఆయన గర్వపడ్డాడు. ఎంత సింహాసనంతో గొప్పతనం వచ్చేసరికి ఇదంతా కూడా
నాకెంత లగ్జరీగా నేను బతుకుతున్నాను అనుకున్నాడు. ఎందుకంటే నెబుకద్నెజర్ ఆ టైంలోనే చాలా లగ్జరీస్గా బతికాడు అంట. ఆ టైంలో చాలా లగ్జరీస్ అంట. ఎంత లగ్జరీ అంటే ఆ టైంలో అంటే నెబుకద్నెజర్ చరిత్ర చెప్తున్న మాట ఏంటంటే, నెబుకద్నెజర్ రాజు అంట ఆ టైంలో కూడా ఎండను తట్టుకొని కొంచెం కూలింగ్ ఎఫెక్ట్ ఉండడానికి కూడా ఎయిర్ కండిషన్ లాంటిది కూడా ఏదో అప్పట్లోనే అంత జ్ఞానంతో ఆలోచించి ఆ బిల్డింగ్ కాలంతో అలా డిజైన్ చేశాడంట. అంటే ఆ నివసించేటువంటి రాజభవనం చుట్టూ 4 వైపుల నుంచి వాటర్ ఎప్పుడు పడతా కంటిన్యూ వాటర్ పడతా ఉంటుందంట. ఎందుకు పడుతుంది? ఆ వాటర్ పడడం వల్ల గాలి ఆవిడకి వస్తే కూలింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. కూలర్ లాంటి ఎఫెక్ట్ అప్పుడులో చెప్పేది. యేసు 2000 సంవత్సరాల కంటే ముందు సంగతి చెప్తున్నాను నేను. నెబుకద్నెజర్ రాజు అంటే అలాంటి బిల్డింగ్లో అప్పుడు నివసించేవాడట. అంటే అంత లగ్జరీగా బతికోవడం చెప్తున్నాను. అంత లగ్జరీగా బతికేవాడు, అంత అంత గొప్పగా బ్రతకగలుగుతున్నందుకు సంతోషంగా చెప్పినటువంటి నెబుకద్నెజరు ఒకటే క్షణంగా దేవుడు మాట్లాడి దేవుడు పడగొట్టేశాడు. పడిపోయిన తర్వాత చాలా రాజ్యం పోయింది, పశువులాగా బిహేవ్ చేశాడు, గడ్డి తినడం బైబిల్ మనం చూస్తాం. ఆ తర్వాత మరలా దేవుని వైపు చూసిన తర్వాత దేవుడు తిరిగి మరలా సింహాసనం కూర్చోబెట్టాడట. అలా కూర్చోబెట్టిన తర్వాత అంటున్నాడు నెబుకద్నెజర్ రాజు అంటున్నాడు, ప్రభువా నీ వైపు అక్కడ చూడండి, నాకు మళ్ళొకసారి చదువుతుంది అక్కడ అంటున్నాడు చూడండి, దేవుని వైపు చూసి అంటున్నాడు ఇక్కడ అంటున్నా చూడండి, నీవేమి ఆయన చేయి పట్టుకొని నీవేమి చేయుచున్నావని ఆయనకు చెప్పుటకు ఎవడనూ సమర్థుడు. ఆయన పని చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఆయన చేయి పట్టుకుని ఒకసారి ఆపు, అసలు నువ్వేం చేస్తున్నావని దేవుని క్వశ్చన్ చేయడానికి అసలు ఎవరికన్నా సమర్థత ఉందా? ఎవరికైనా అసలు అంత అంత బలం ఎవరికైనా ఉందా? అంత ఆలోచన అసలు ఎవరికన్నా ఉందా? అంటే బేసిక్గా నెబుకద్నెజర్ ఏం చెప్తున్నానంటే, అక్కడ ఆయన ఒకటి చేద్దాం అనుకున్నప్పుడు అసలు నువ్వేం చేస్తున్నావు అని క్వశ్చన్ చేసి ఆయన చేసేటువంటి పనిని మధ్యలో ఆపేవాడు, ఆయన చేస్తున్నటువంటి పనిని స్లో చేసేవాడు, ఆటంకపరిచేవాడు, తాత్కాలికంగా పోస్ట్ పోన్ చేసేవాళ్ళు అంటూ ప్రపంచంలో ఎవరు కూడా లేదు, ఎవరికి అసలు సామర్థ్యమే లేదంటున్నాడు. అంటే అర్థం ఏంటి? దేవుడు ఒకటి చేద్దాం అంటున్నప్పుడు ఆయన చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఆయన ఆపేవాడే లేడు. అది బుద్ధి వచ్చిన తర్వాత అర్థమైంది. ముందు అనుకోలేదు, అలాగే నెబుకద్నెజర్ రాజు ముందు అనుకోలేదు. నేను తలుచుకుంటే ఏదన్నా అయిపోద్ది అనుకున్నాడు. కానీ తర్వాత ఒక రాజు చెప్తున్నటువంటి మాట, నేను రాజ్యం మొత్తం నేను అధికారిని కానీ నేను అనుకుంటే అవుతుందని కాదు, దేవుడు అనుకుంటే అవుతుంది. ఒక దేవుడు కనుక నన్ను పడేయాలనుకుంటే నేను ఆపుదాం అనుకున్నా నేను ఆపలేను. దేవుడు నన్ను తిరిగి పైకి తెద్దామనుకుంటే ఎవరు వద్దన్నా సరే అది ఆగదు. దేవుడు అనుకున్నటువంటి వారిని పైకి తీసుకుని వస్తాడు. దేవుడు వద్దు అనుకుంటే కనుక ఎవరినైనా సరే కిందకి తీస్తాడు. ఆయన పని చేసుకుంటూ వెళ్తున్నప్పుడు నువ్వేం చేస్తున్నావు, అసలు నీకు అర్థమవుతుంది నువ్వేం చేస్తున్నావో అని దేవుని క్వశ్చన్ చేసే వాళ్ళు ఎవరు లేరు అంటున్నాడు. ఆలోచించాను అంటే దాన్ని బట్టి ఆలోచించాను అంటే దేవుడు కొన్ని కార్యాలు చేసేటప్పుడు ఆయన ఎంత సెల్ఫ్ డిపెండెంటో, ఆయన వేరే ఎవరి మీద ఆధారపడకుండా ఎంతగా తన చిత్త ప్రకారము తనకు నచ్చినట్లుగా. కొన్నిసార్లు మనకు నచ్చకపోవచ్చు దేవుడు చేసేది, నచ్చని మాత్రం నువ్వేమి దేవుణ్ణి ఆపలేవు. ఇదేం పార్లమెంట్ కాదు, లేదా అసెంబ్లీ కాదు, నువ్వు ఓట్లు తగ్గించేసి ఓడించేసి దేవుని పక్కనకు వచ్చి పడటానికి ఆయన సుప్రీం అథారిటీ. ఆయన ఎవరి మీద డిపెండ్ అయ్యేవాడు కాదు. నాకు నచ్చలేదు కాబట్టి నేను చేయను అనేది దేవుని దగ్గర అయితే లేదు. అది నచ్చపోవచ్చు కానీ నువ్వు ఆపగలవా దేవుణ్ణి? దేవుడు అనుకుని చేసే విషయాలు ఆపగలవా? రక్షణ రాకుండా ఎవరన్నా ఆపగలిగారా? ఎవరు ఆపలేదు. దేవుడు అనుకున్న కార్యం ఎంత వ్యతిరేకమైన పరిస్థితి అయినా సరే దేవుడు అనుకున్నటువంటి కార్యం చివరికి దేవుడు జరిగించుకోగలిగాడు శిలువ ద్వారా. శిలువ కార్యం జరుగుతున్నప్పుడు సాతానుడు ఏదో అనుకున్నాడు, మత పెద్దలు ఏదో అనుకున్నారు, కానీ చివరికి దేవుడు అనుకుందే జరిగింది. కాబట్టి దేవుడు అనుకున్నప్పుడు అది ఎవరు ఆపటం ఎవరి తరం యాక్చువల్గా కాదు, ఎవరు ఆపలేరు దేవుడు అనుకున్నటువంటి కార్యాన్ని. కొన్నిసార్లు చాలా విషయాలు మనకు అర్థం కాదు, కానీ మనం ఏం చేయాలి తెలుసా? అందుకని మనం పూర్తిగా నేను అంటాను దేవుని మీద మాత్రం మనం ఆధారపడ్డా, అందుకని అంత ఇంపార్టెంట్ అంటాను. దేవుని క్వశ్చన్ చేయొద్దు, నువ్వు దేవునికి సలహాలు చెప్పేటట్లుగా మనం ప్రవర్తించొద్దు. దేవుడు ఏంటోనండి ఎలా చేస్తున్నాడు, ఆ మాట కూడా కరెక్ట్ కాదు. దేవుడు తెలియకుండా ఏం చేయట్లేదు, దేవుడు ఏం చేస్తున్నా ఆయనకి అన్ని తెలిసే చేస్తాడు. ఆయన తెలియదు కాబట్టి వెళ్ళి నేను సలహా చెప్తాను, నేను చెప్పిన దేవుడు మారాడండి, నేను ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ఆ వ్యక్తిని స్వస్థపరిచాడండి. తప్పది. నువ్వు ప్రార్థన చేత స్వస్థత లేదా? శాస్త్రం మనం అనుకుంటాం, అదేం కాదు. కొన్నిసార్లు నువ్వు ప్రార్థన చేసి స్వస్థ వచ్చింది కరెక్టే, కానీ నేను చేశాను కాబట్టి స్వస్థ వచ్చింది అండ్ నువ్వు దాన్ని హైలైట్ చేసాను అర్థం ఏంటంటే నువ్వు చేయకపోతే స్వస్థ లేదంటున్నావు, అండ్ నువ్వు చేయకపోతే దేవుడు చేయటం అంటున్నావు. యాక్చువల్ అది కరెక్ట్ కాదు. దేవుడు అంత అల్పంగా ఆలోచించద్దు. దేవుడు అంత అల్పమైన వాడు కాదు. సరే నువ్వు ప్రార్థన చేస్తుంటే స్వస్థ వచ్చింది, లేదా నువ్వు ఏదో సపోర్ట్ చేస్తుంటే వాళ్ళ పైకి వచ్చారు, ఇంకేదో నువ్వు చేసేవో వాళ్ళు వచ్చారు. కలగానే నేను చేయకపోతే వాళ్ళు లేదండి అంటే నువ్వు చెప్పితే వేరే వాళ్ళ ద్వారా బహుశా చేయించోడేమో. అప్పుడు ఒకళ్ళు నీ ద్వారా కానీ ఎవరైనా పైకి వచ్చుంటే, నీ ద్వారా సపోర్ట్ వచ్చుంటే నువ్వేమనుకోనంటే వాళ్ళని పైకి ఇస్తున్నాను, దేవుడు నన్ను వాడుకున్నాడు, దేవుడు నన్ను యూజ్ చేసుకున్నాడు, దేవుడి చేత నన్ను వాడబడ్డాను అనుకోవాలి తప్ప నేను చేయకపోతే వాళ్ళకి లేదని కాదు. నువ్వు సపోర్ట్ చేయాలి, కానీ చాలా సపోర్ట్ చేసిన తర్వాత నేను చేయకపోతే ఎవరు చేశారు లేరని మాత్రం అనుకోకూడదు. ఎందుకంటే దేవుడు నీ ద్వారా కాదు వేరే ద్వారా పని దేవుడు చేస్తాడు.
చాలా కృష్ణ మనం కొన్నిసార్లు అనుకుంటాం, కానీ యాక్చువల్ అది కరెక్ట్ కాదు. నువ్వు చేసి ఉంటావు నిజంగా, కానీ నేను చేయకపోతే అది లేదని, నేను స్వాత చెప్పకపోతే అలా రక్షణ లేదండి అంటే సెలువు కార్యం అంత జరిగింది, దేవుడు రక్షణ అందుబాటులో ఉంచాడు, అది అంత పక్కన పెట్టేసి నేను స్వాత చెప్తే రక్షణ పొందారు. అది కరెక్ట్ కాదు. నువ్వు ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు దేవుణ్ణి, దేవుడి చేత మనం ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాం. కానీ దేవుడు ఎవరి చేత ఇన్ఫ్లుయెన్స్ అవ్వడు. అదే ఇక్కడ నెబుకద్నెజరు రాజు అంటున్నాడు, దేవుడు అనుకుంటే జరుగుతుంది, దేవుడు వద్దు అనుకుంటే ఆగిపోద్ది. కానీ దేవుడిని చేయి అక్కడ చూడండి, నెబుకద్నెజరు రాజు మాట్లాడతారు, దేవుడు చేసుకుంటూ వెళ్తుంటే చేయి పట్టుకొని అసలు ఏం చేస్తే నీకు అర్థమవుతుందని దేవుని కోసం చేసేవాడే లేడు అంటున్నాడు. ఎక్స్పీరియన్స్లో తెలుసుకున్నాడు. లాస్ట్ రోజు చదువుకుని ముగించుకున్నాడు. రోమపత్రిక వెళ్దాం ఒకసారి చూడండి. రోమపత్రిక 11వ అధ్యాయం. రోమపత్రిక 11వ అధ్యాయము. రోమపత్రిక 11వ అధ్యాయము 33వ వచనం. ఇక్కడ కూడా పౌలు రక్షణ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇలాంటి విషయాన్ని దేవునికి ఉన్నటువంటి లక్షణం గురించి మాట్లాడుతూ చెప్తున్న మాట. రోమపత్రిక 11వ అధ్యాయము 33వ వచనం చదువుతాను. రోమపత్రిక 11వ అధ్యాయం 33వ వచనం స్వార్థ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తున్న మాట. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింపనెంతో అసఖ్యములు. ఆయన తీర్పులు అంటే అర్థం, ఆయన జడ్జిమెంట్స్ అంటే ఆయన నిర్ణయాలు అని అర్థం. ఆయన మార్గములు ఎంతో అగమ్యములు అంటే ఆయన చేసేటప్పుడు అది మనకు పెద్దగా అర్థం కాదు. ప్రభు మనస్సు ఎరిగిన వాడెవడు, ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు, ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలము పొందగలవాడెవడు. ఆయన మూలమునను ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తమును కలిగి ఉన్నవి, యుగములు వరకు ఆయనకు మహిమ కలుగును గాక ఆమేన్. ఇక్కడ చూడండి, ఇక్కడ పౌలు మారుతా అంటున్నాడు, దేవుని యొక్క బుద్ధి జ్ఞానములు కానీ లేదా దేవుని యొక్క నిర్ణయాలే కానీ, దేవుడు కార్యం చేసే విధానమే కానీ, మార్గాలు అంటే కార్యం చేసే విధానమే కానీ అవి మనకు అర్థం కావు. అవి చాలా లోతుగా చాలా గొప్పగా ఉంటాయి, యాక్చువల్లీ మనకు అర్థము కావు. అందుకని బేస్ ఏమన్నానంటే, ముందుగా అసలు దేవునికి సలహా చెప్పి ప్రభు నువ్వు ఇలా చేస్తే బాగుంటుందని దేవుడికి సలహా చెప్పే వాళ్ళు ఎవరున్నారు అని అంటూ ముందుగా దేవునికి ఇచ్చి ప్రతిఫలం పొందిన వాడు ఎవడు అంటే అర్థం ఏంటంటే, దేవునికి ఇచ్చి నేను దేవునికి ఇచ్చాను కాబట్టి ఇప్పుడు దేవుడు నాకు ఇచ్చాడు అనడానికి లేదట. బైబిల్ చెప్తారు, ఇక్కడ పౌలు అన్నాడు దేవుడికి మొదటగా ఇచ్చి ముందుగా ఇచ్చి అంటే అర్థం ఏంటి, నేను దేవునికి ఇచ్చాను కాబట్టి దేవుడు నాకు ఇచ్చడానికి కాదు. మనం ఇచ్చినప్పుడు కూడా చూడండి, దేవునికి ఇచ్చాడు కాబట్టి నువ్వు తిరిగి దేవునికి ఇస్తున్నావు, నువ్వు దేవునికి ఇచ్చావు కాబట్టి దేవునికి ఇస్తున్నాను కాదు. అదే ఇక్కడ పౌలు చెప్తున్నాడు. ఫస్ట్ స్టార్ట్ చేసి నువ్వు కాదు, ఫస్ట్ స్టార్ట్ చేసింది అవతల వైపు నుంచి. దేవుడు ఇచ్చాడు, మనం తిరిగి స్పందిస్తూ కొన్ని కార్యాలు చేస్తాం, తిరిగి దేవుని దర్శనం కింద మనం ఇస్తున్నాం. అది మనం తిరిగి చేసేదే కానీ నువ్వు ఇచ్చావు దేవుడు తిరిగి నీకు ఇస్తున్నాడని కాదు. తిరిగి చేసేదంతా మనం, చేసుకుంటే లేదంతా ఆయన. అలాగే అంటున్నాడు, ఆ దేవుడికి బుద్ధి జ్ఞానం ఇవన్నీ కూడా చెప్పేది ఎవరు. యాక్చువల్ సందర్భం చూస్తే వెనక్కి వెళ్తే కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంట్రెస్టింగ్ ఉంటుంది. పౌలు స్వార్థ గురించి మాట ఏం చెప్తాడంటే, అసలు స్వార్థ ఫస్ట్ ఎవరికి వచ్చింది, రక్షకుడు ఎవరి దగ్గరికి వచ్చాడు, యూదుల దగ్గరికి వచ్చాడు, తన సొంత ప్రజల దగ్గరికి వచ్చాడు రక్షకుడు. దేవుడు మెస్సీ అని తన సొంత ప్రజల దగ్గర పంపించాడు. కానీ ప్రాబ్లం ఏంటంటే సొంత ప్రజలు ఆయన అంగీకరించలేదట, ఆయన తృణీకరించారు. తృణీకరించినప్పుడు అక్కడ పౌలు యాక్చువల్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, అక్కడ ఒలివ కొమ్మ గురించి మాడతాడు, ఒలివ చెట్టు గురించి మాడుతూ, ఒరిజినల్ గా యూదులు ఒలివ కొమ్మల వాళ్ళ దగ్గరికి రక్షకుని పంపిస్తే వాళ్ళు ఒప్పుకోలేదు, వాళ్ళు అంగీకరించలేదు. అప్పుడు పౌలు మాడుతూ అంటున్నాడు, వాళ్ళు ఒప్పుకో, దేవుడు వచ్చాడు, నా ప్లాన్ పాడైపోయింది ఏంటి, నేను ఏదో చేద్దాం అనుకున్నాను, ఇదేంటి ఎలా చేశారు అని దేవుడు షాక్ అవ్వలేదు. ఇప్పుడు ఏం చేయాలా అని దేవుడు అయ్యమ్మాయి పరిస్థితి దేవుడు లేడు. బైబిల్ పౌలు చెప్తున్న మాట ఏంటంటే, వాళ్ళు ఒప్పుకోలేదు. దేవుడు ఏం చేశారు సార్, ఒరిజినల్ ఉండేటువంటి ఆ ఒలివ కొమ్మలు కట్ చేసి అడవి ఒలివ కొమ్మలు తీసుకొచ్చి ఒరిజినల్ ఒలివ దానికి అంటుకట్టాడట. అంటే ఇప్పుడు అన్యులుగా అన్నట్టు మనకి ఇది మనం తీసుకొచ్చి అందులో కలిపాడు. ఇప్పుడు మనము ఫలిస్తున్నాం. ఇప్పుడు పౌలు అంటున్నాడు, సో ఒరిజినల్ గా యాక్చువల్ అయితే మీ దగ్గర రాలేదు, ఒరిజినల్ గా ఒలివ కొమ్మల దగ్గరికి దేవుడు వచ్చాడు. వస్తే ఆ కొమ్మలు ఆయన అంగీకరించలేదు కాబట్టి ఆ కొమ్మలను కట్ చేసి మీరు అడవి కొమ్మలుగా ఉన్నటువంటి మిమ్మల్ని తీసుకొచ్చి అందులో అంటు కట్టాడు. ఇప్పుడు ఫలిస్తున్నారు అంటే అక్కడ దాకా ఏమంటే తెలుసా. అయితే ఇప్పుడు మీరు విషయం గుర్తుపెట్టుకోండి, యూదులు కాదన్నారు, మేము దేవుని అంగీకరించాం, మేము గుర్తించాం, మేము జ్ఞానవంతులమే, వాళ్ళు గుర్తించలేకపోయారు, మేము గొప్ప వాళ్ళమే, మేమే ఆయన యాక్సెప్ట్ చేసాం అని మీరు అనుకుని మీరు అతిశయపడతారా, మీరు అతిశయపడద్దు అంటాడు పౌలు. మళ్ళీ దానికి లాజిక్ ఏమవుతాడంటే పౌలు అంటాడు, మీరు ఎందుకు గర్వించకూడదంటే ఒరిజినల్ ఒలివ కొమ్మల్నే కట్ చేసి అడవి కొమ్మలు తీసుకొని నాటాడు కదా. ఇప్పుడు అలా చేసినందుకు ఒరిజినల్ దాన్నే కాదన్నాడండి, మమ్మల్ని యాక్సెప్ట్ చేశాడు, మా దగ్గరికి వచ్చాడండి, ఆయన కాదన్నాడు, మమ్మల్ని ఓకే అన్నాడు అని నువ్వు గర్వపడతావేమో. ఒరిజినల్ని కట్ చేసినప్పుడు నువ్వు గర్వపడితే నిన్ను కూడా ఆయన కట్ చేయడం పెద్ద కష్టమేమి కాదు. ఒరిజినల్లోనే కాదన్నప్పుడు మధ్యలో వచ్చావు, నిన్ను కాదన్న పెద్ద కష్టమేమి కాదు. కాబట్టి గర్వపడుతూ జాగ్రత్తగా ఉండు.
అంటే అలా మాడుకొస్తూ ఉంటారు. దేవుడు నిజంగా అక్కడ సువార్తని, రక్షణని ఎంత చాకచక్యంతో, ఎంత జ్ఞానముతో ఆ సువార్త అనేటువంటి కార్యంలో ఎక్కడ డిస్టర్బ్ అవ్వకుండా, లేదా ఆయన తొందరపడకుండా, కంగారు పడిపోకుండా ఎలాగ సువార్తని లేదా రక్షణని ప్రజలకు తీసుకొచ్చాడో, రక్షణ అందుబాటులో ఉంచాడు. పౌలు అక్కడ చెప్తూ ఆ మూమెంట్లో అంటే దేవుని జ్ఞానం చూడండి ఎంత గొప్పదో అంటున్నాడు. ఇలా చేస్తే బాగుండదు కదా అన్న సలహా ఎవరు ఆయనకి చెప్తారు? ఆయనకు ఆలోచన చెప్పేవాళ్ళు ఎవరు? చూడండి నిజంగా. అందుకంటే చూడండి, మనం నిజంగా ఈ లక్షణం మనకి ఎందుకు ఇంపార్టెంట్ అవుతుంది? ఎందుకంటే ఇదంతా ఎందుకు తెలుసుకోవాలి? దేవుడు తనకు తానుగా ఉనికి కలిగినటువంటి వాడు, తనకు తానుగా బ్రతకగలిగేవాడు, ఆయనలో జీవం ఉంది, ఆయన వేరే ఆధారపడ్డు అంటున్నప్పుడు బేసిక్ దానికి మనకున్న రిలేషన్ ఏంటి అంటే, దేవుడు అంత గొప్పడైనప్పుడు, దేవుడు అంత సామర్థ్యం గలవాడైనప్పుడు, ఆయన ఎవరి చేత ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం అనుకున్నప్పుడు దానివల్ల నీకు ఎంత మేలు తెలుసా? ఇప్పుడు నా దేవుడు నమ్మటం నీకు చాలా సులువు. ఎందుకంటే నువ్వు ప్రార్థన చేసి నువ్వు దేవుడిని అడిగినప్పుడు నీ ప్రార్థన కొట్టేసేవాడు ఎవడు కూడా లేడు. దేవుడు నీ ప్రార్థన ఆలకించాలని అనుకున్నప్పుడు నీకు అడ్డుపడేవాడు ఎవడు లేడు. నిన్ను పైకి తీసుకొద్దాం దేవుడు అనుకున్నప్పుడు దేవుని చేతులు కట్టేసేవాడు ఎవడో లేడు. నిన్ను పైకి తీసుకొద్దాం అనుకున్నప్పుడు ఆయనకంటే నువ్వు వీళ్ళని పైకి తీసుకొని రా, ఎందుకంటే వీళ్ళకంటే వీళ్ళు మంచోళ్ళు అని దేవుని యొక్క ఆలోచనని డైవర్ట్ చేసి మార్చే వాళ్ళు ఎవరు కూడా లేరు. ఎందుకంటే దేవుడు తనకు తానుగా బ్రతికేవాడు, తనకు తానుగా నిర్ణయాలు తీసుకునేవాడు, తనకు తానుగా అన్ని కార్యాల ముందు చేసుకుంటూ వెళ్ళేవాడు. ప్రతి తనకు తానుగా చేసుకెళ్తాడు. ఎవరి మీద ఆయన డిపెండ్ అప్పుడు. అంటే బేసిక్ అర్థం రకంగా చెప్పాలంటే నీ ప్రాణము, నీ జీవము, నీ సమస్తము, నీ భవిష్యత్తు అంతా ఎవరు మార్చలేని, ఎవరు ప్రభావితం చేయలేని, తనకు తానుగా తాను అనుకుంటే చేయగలిగేటువంటి వాని యొక్క చేతుల్లో నీ లైఫ్ ఉంది అని అర్థం. నీ భవిష్యత్తు ఎవరి చేతుల్లో ఉంది? ఎవరి మీద ఆధారపడిన అవసరం ఏంటంటే ఒక గొప్ప దేవుని చేతుల్లో నీ భవిష్యత్తు ఉంది. నీ కుటుంబం ఎవరి చేతుల్లో ఉంది? ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఏంటంటే అంత గొప్ప చేతుల్లో ఉంది. అంటే ఇప్పుడు దాన్ని బట్టి సంతోషించాలంటాను. ఎందుకంటే మన లైఫ్ ఎవరో మనకు జీతం ఇచ్చే వాళ్ళ చేతుల్లో లేదు. నీ భవిష్యత్తు నువ్వు ఉద్యోగం చేసే కంపెనీలో లేదు. నీ ఫ్యూచర్ వాళ్ళ చేతుల్లో యాక్చువల్గా లేదు. ఎందుకంటే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు. అండ్ దేవుడు ఇన్ఫ్లుయెన్స్ అవుతాడా? అందుకంటే నేను ఎక్కువ జాబ్ మీద డిపెండ్ అవ్వద్దు. ఎవరైతే నీకు సపోర్ట్ చేస్తారో నువ్వు ఎక్కువ వాళ్ళ మీద డిపెండ్ అవ్వద్దు. నువ్వు ఏ కంపెనీలో పనిచేస్తే ఆ కంపెనీ మీద ఎక్కువ చూడొద్దు. వాళ్ళని దాటి దేవుని వైపు చూడు. కంపెనీ రోజు బాగుంది, ఏమో రేపు సడన్గా ఏదో జరిగి కంపెనీ మూసేస్తే, ఎందుకంటే వన్నీ కంపెనీ రుణాలు కూడా వేరే వేరే చాలా కార్యాల మీద డిపెండ్ అవుతుంది. నువ్వు ఉద్యోగం చేసుకుని అందులో పర్మనెంట్ ఉండాలంటే దానికి కూడా చాలా కారణాలు ఉంటాయి, కానీ నువ్వు ఉద్యోగం చేసుకోలేవు. ఎందుకంటే నువ్వు ఉద్యోగం వైపు చూడద్దు, నీ మేనేజ్మెంట్ వైపు కూడా చూడొద్దు, నువ్వు దేవుని వైపు చూడు. ఎందుకంటే ఆయన దగ్గర అలాంటివి చల్లవు, అలాంటి ఆటలు దేవుని దగ్గర చల్లవు. అప్పుడు అంటాను, ఇది మనకి ఎంత విశ్వాసాన్ని ఇచ్చేటువంటి మాట ఒకసారి ఆలోచన. ఆ దేవుడికి ఉన్నటువంటి లక్షణం అంటుంది మనకి ఎంత ధైర్యాన్ని ఇస్తుందో, ఎంత నమ్మకాన్ని, ఎంత విశ్వాసాన్ని, ఎంత ఫ్రీడమ్ని ఇస్తుంది మనకి. నిజంగా నేను కూడా దేవుని చేతుల్లో ఉన్నాను, ఆ దేవుడు ఎలాంటి లక్షణం గలవాడని నీకు అర్థమైతే అప్పుడు నిజంగా ఎంత పీస్ఫుల్గా మనం బతుకుతూ ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే ఆయన ఆలోచన ఎవరు మార్చేవాడు లేదు. ఒకవేళ కనుక నీకు ఎవరైనా ఒక మనిషి సహాయం చేస్తుంటున్నప్పుడు నువ్వంటే అసూయపడేటువంటి వాళ్ళు సడన్గా వెళ్ళి నీ గురించి ఏదో నెగిటివ్గా చెప్పి ఆయన అభిప్రాయాన్ని మార్చేస్తే నీకు రావాల్సిన సహాయం లేకుండా బహుశా మనుషులు ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు కొంతమందిని. నీకు నచ్చినట్టు నాకు వ్యక్తి సహాయం చేద్దాం అనుకున్నప్పుడు వేరే వాళ్ళు వెళ్ళి నేను ఎలా చూడండి చెప్తే వీళ్ళు చేయడం మానేస్తారు. మీరైనా సరే అంతే, నాకు ఏదైనా చేద్దాం అనుకున్నప్పుడు పక్కనే ఎవరైనా చెప్పారు నా గురించి, మీ అభిప్రాయం మారిపోద్ది. బేసిక్ నేను బహుశా అలా మారిపోతానేమో, అలా మారకూడదు కానీ మారిపోతామేమో బహుశా. కానీ అంటే అందుకని దేని వైపు చూద్దాం అంటారు. ఎందుకంటే ఆయన అయితే అలా ఎవరో చెప్పి నేను ఎలాంటో తెలుసా నువ్వు సహాయం చేయడానికి, నేను ఎలాంటో తెలుసా ఆయన ప్రార్థన వినద్దు అని దేవుడు చెప్పేవాళ్ళు ఎవరు కూడా లేరు. ఎందుకంటే మనుషుల మీద మన కళ్ళు పైకెత్తి కొండలు దాటి మనుషులు దాటి దేవుని వైపు చూడడం మనం నేర్చుకోవాలి. ఎందుకంటే ఆయన ఎవరి చేత ఇన్ఫ్లుయెన్స్ అప్పుడు. అందుకంటే దేవుని మీద అంత ఎక్కువ ఆధారపడడం అందుకే మంచిది అంటాను. ఆయన ఎవరు సపోర్ట్ అవసరం లేదు, ఎవరు సలహా అవసరం లేదు, చేయడానికి ఎవరు ఆలోచన అవసరం లేదు, అది చేయడం మానేయడానికి కూడా ఎవరు సలహా ఆలోచన ఎవరికి అవసరం లేదు. మనుషులు మనం కొన్నిసార్లు చేద్దాం అనుకుంటున్నాను నేను ఇంకొందే చెప్తాం, పనులు చేద్దాం అనుకున్నా చేయొచ్చా వద్దంటారా పర్లేదంటారా అని అడిగితే వాళ్ళు వద్దంటే టక్కన మానేస్తాం. మనకు అవసరం వచ్చింది కానీ ఎవరు వద్దనేసరి టక్కన మనం మానేస్తాం. కానీ దేవుడు అలాంటోడు కాదు. అందులో దేవుడి మీద అంత ఎక్కువ డిపెండ్, అందుకే అంత ఇంపార్టెంట్ అంటాను. మనుషులు లాంటోడు కాదు. దేవుడు అంటాడు నేను మనుషుని, నేను నరుని కాదు, మాట తప్పడానికి అబద్ధం, నేను నరుని కాదు అంటాడు దేవుడు. అంటే మనుషులు అయితే ఇన్ఫ్లుయెన్స్ అవుతారు కానీ దేవుడు అవ్వడు. అందుకని దేవుడు సెల్ఫ్ ఎగ్జిస్టెన్స్ అంటాం. అంటే తనకు తానుగా ఉనికి కలిగిన, తనకు తానుగా బ్రతికేవాడు. అంత గొప్ప దేవుని మనం సేవిస్తున్న విషయం గుర్తుపెట్టుకోండి. దేవుడు నువ్వు అనుకున్నంత అల్పమైన వాడేమీ కాదు, అల్పమైన వాడు కాదు, దేవుడేం చిన్నవాడు కాదు. దేవుడు తలుచుకుంటే ఏదైనా చేస్తాడు, ఆయన నచ్చితే చేసుకుంటూ వెళ్ళిపోతాడు. అప్పుడే అవతారం కాదు.
అందుకంటే అందుకని ఇప్పుడు దేవుని చిత్తం చేయడం అంత ఇంపార్టెంట్, ఆయన దేవుని చిత్త ప్రకారం ప్రార్థించడం అంత ఇంపార్టెంట్. ఎందుకని ఆయన నచ్చితే చేసుకెళ్ళిపోతాడు, ఎవరితో ఆయన సంబంధం లేదు. అంటే అందుకని నువ్వు ఆయన నచ్చినట్టుగా నువ్వు చెయ్యి, ఆయన నచ్చినట్టు నువ్వు ప్రార్థన చెయ్యి, ఆయన నచ్చినట్టు నువ్వు విశ్వాసంలో ఉండు. ఎందుకని ఆయన బట్టి మన కళ్ళు ధైర్యం మీద అనగా ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా ఆయన మనం వాళ్ళకి ఇస్తాడు. ఏమంటాను అందుకని నువ్వు ప్రార్థన చెయ్యి, ఆయన చిత్త ప్రకారం నువ్వు ప్రార్థన చెయ్యి. అందుకంటే బెస్ట్ లేదు ఇంకా గ్యారంటీ ఇవ్వడానికి నీ ప్రార్థనకి. అలాగే చిత్త ప్రకారం ప్రతి చేసుకుంటే వెళ్ళు, ఎందుకంటే ఆయన నచ్చితే చేసుకెళ్ళిపోతాడు. ఆయన ఇష్టాన్ని నీ ఇష్టంగా నువ్వు మార్చుకొని చేసుకుంటే వెళ్ళు. అప్పుడు దేవుడు నీ జీవితంలో చేద్దాం అనుకున్న ఆపడం ఎవరి తరం కూడా అంత గొప్పవాడు మన దేవుడు. మనం నిజంగా అంటే అంత సంతోషించాలి మనం, ఎందుకంటే మన దేవుడు మనం ఏదో చేస్తే చేయించుకునేవాడు కాదు. మన దేవుడు ఎలాంటి అర్థం చేస్తాం, మనం చేస్తే చేయించుకునేవాడు కాదు, ఆయన చేస్తే చేయించుకున్నాడు. మనం దేవుని చేయట్లేదు, దేవుడు మనకే చేస్తున్నాడు. మనం ఆయన ఎందుకు చలించున్నాం, ఆయన ఎందుకు ఉనికి కలిగి ఉన్నాం. అంటే బేసిక్ అర్థం ఏంటంటే నువ్వు సపోర్ట్ చేస్తున్నావు కాబట్టి దేవుడు ఇంత గొప్పగా స్వార్థ ప్రకటించబడుతుంది, ఇంత పరిచయం జరుగుతుందని కాదు. దేవుడు సపోర్ట్ చేస్తే మనం బతుకుతున్నాం. మనం చాలా రివర్స్ ఆలోచిస్తాం, కానీ దేవుడు కరెక్ట్గా ఆలోచించు. నేనే సుప్రీం పవర్, నన్ను మించింది ప్రపంచం లేదు, నేను ఎవరి మాట విన్నాను, నాకు నచ్చితే నేను చేసుకుంటూ వెళ్తాను. ఒకసారి మనకు నచ్చదు, నేను మాట నాకు నచ్చిందని చేస్తాను, మీకు నచ్చదు. కానీ అదే మాట దేవుడు ఒకసారి దేవుడు లాంటి అంత గొప్పవాడు అయ్యి ఉండి, దేవుడు లాంటి అంత మంచి స్వభావం గలవాడు అయ్యి ఉండి, ఎప్పుడు మారినటువంటి ఎవరి ద్వారా ఎవరో చెప్తే మారిపోయేటువంటి వాడు కాదు మన దేవుడు అన్నప్పుడు. ఆ దేవుడు అన్నాడు నాకు నచ్చితే నేను చేస్తాను. ఆ మాట మనకు చాలా సంతోషం కావాలి, ఎందుకంటే ఆయన మంచోడు. ఒక కారణం, రెండో దానికి అంత సామర్థ్యము ఉంది. రెండు ఎవరో చెప్తే, ఎవరో సాకులు చెప్పి, ఎవరో లేదా చెవులు ఊస్తే అభిప్రాయాన్ని మార్చుకుని, మనుషులు చెప్పారు కాబట్టి అభిప్రాయాలు మార్చుకునేటువంటి దేవుడు కాదు మన దేవుడు. ఎందుకంటే ఆ దేవుణ్ణి సేవించడంలో గొప్ప ధన్యత ఉంది, ఆ దేవుడు చిత్తం చేయడం అంత గొప్ప ధన్యత ఉంది. మన దేవుడు అంత గొప్పవాడు అయినందుకు మనం ధైర్యంగా బ్రతకాలి. మన లైఫ్ని ఫ్యూచర్ ఆయన చేతులు పెట్టేయాలి. అందుకనే బెస్ట్ ఇంకెవరు ప్రపంచంలో లేరు, ఆయన చేతులు పెడితే ఆయన బెస్ట్గా మన జీవితాన్ని మలుస్తాను. ప్రార్థన చేస్తాను, నేను చిన్న ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరమ తండ్రి, పరిశుద్ధ దేవ, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామం నాకు వందనాలు స్తోత్రాలు ప్రభావ. ఈ రాత్రికాల సమయంలో మీరు ఇచ్చిన మాటలన్నీ బట్టి ప్రభావ మీకు వందనముల స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇంతమంది వాక్యాన్ని ఫలింపచేయండి, దీవించండి, ఆస్వాదించండి ప్రభావ. నువ్వెంత ప్రత్యేకమైన వాడువో, నువ్వెంత ఉన్నతమైనటువంటి వాడువో, నువ్వెంతగా ప్రభావ నీకు నువ్వుగా బ్రతకగలిగేటువంటి వాడువో, నీకు నువ్వుగా అనుకోని కార్యములు చేసే దేవుడవో, నీకు నువ్వుగా అనుకోని వాటిని సఫలపరిచేటువంటి దేవుడవో. దినాన ప్రభావ మాకు చాలా విషయాలు తెలియజేసావు ప్రభా. నువ్వెంత ప్రత్యేకమైన వాడువో ప్రభా. మేము ఈ దినాన చూడగలిగేటువంటి, ఆలోచించి తెలుసుకోగలిగేటువంటి ప్రభా మాటలు మాకు ఇచ్చింది, మీకు స్తోత్రాలు తండ్రి. మీ గొప్పతనాన్ని ప్రభావ మరింతగా మేము అర్థం చేసుకుని ప్రభా, మీ ఆలోచనని, మీ సామర్థ్యాన్ని ప్రభా మేము తెలుసుకొని, దాన్ని బట్టి ప్రభు మరింతగా మీ పైన ఆధారపడి విశ్వాసం ఉంచి ప్రభా మా జీవితం అంతటిని ప్రభు మీ చేతుల్లో పెట్టి బ్రతికేటువంటి జీవితాన్ని ప్రభు మాకు అందరూ కూడా మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రతి మన వాక్యాన్ని ఫలింపచేయండి, దీవించండి, ఆస్వాదించండి. బిడ్డలు వెళ్ళుచుండగా మార్గమంతలు మీరు తోడుగా ఉండి నడిపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్న మా పరమ తండ్రి, ఆమేన్. నీ ప్రేమ